హలో, నేను మీ సిఎస్ రావు. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా అనేది ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అనేది అవసరమా కాదా అనేటువంటి మరొక చర్చ కూడా జరుగుతుంది. అసలు నిజంగా మూసీ ప్రక్షాళన అలాగే సుందరీకరణ అనేది ఇప్పటికిప్పుడు దానికి అంకురార్పణ జరిగిందా, లేదంటే పూర్వ చరిత్ర ఉందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే టీఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్ వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం రావు గారు. సార్ నమస్తే. సార్, మీరు ఇంటలెక్చువల్ సెక్టర్ ప్లస్ వాటర్ మీద రీసెర్చ్ చేశారు. హైదరాబాదు తెలంగాణ మీద పూర్తిగా స్టడీ చేశారు మీరు. మూసీ అనేది ప్రక్షాళన అవసరమా, సుందరీకరణ అవసరమా? నేను ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వర్షాధార నదుల మీద చైర్మన్గా ఉన్నాను. నన్ను అపాయింట్ చేసింది డాక్టర్ రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. తర్వాత మాతో అసోసియేట్ అవుతున్న వాళ్ళలో మేధా పట్కర్ లాంటి ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు. ఇది ఒక నేషనల్ ఆర్గనైజేషన్. కంగ్రాచులేషన్స్. సరైనటువంటి పర్సన్ మీరు దీని గురించి చెప్పాలంటే. ఎందుకంటే నా ప్యాషన్ వాటర్ అనేది నా ప్యాషన్. అందుకే ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలు ఇస్తానన్నా నాకు అది వద్దన్నాను. నాకు కావాల్సింది నేను అడిగాను. 7 సంవత్సరాలు నేను తెలంగాణలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్నాను. మంచి టాపిక్ మీరు తీసుకొచ్చారు. దీని మీద మనం చాలా కూలంకషంగా, ఇంకెవరికి ప్రశ్నలు ఉండకుండా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మూసీతో పాటు ప్రతి నది కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధాన సమస్య నదులతో 2 ఉన్నాయండి. ఒకటి కాలుష్యం, రెండవది ఎంక్రోచ్మెంట్స్. ఈ 2 అడ్రస్ చేయాల్సినవి. కానీ ప్రభుత్వాలకు ప్రయారిటీస్ అనేటివి ఉంటాయి. ప్రాధాన్యత క్రమంలో ఏది ముందు ఏది వెనుక అనేది చూసినప్పుడు ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణలో మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనాయి. చేనేత కార్మికులే కానీ, రైతులే కానీ. కొంతవరకు కేసీఆర్ గవర్నమెంట్లో తగ్గినాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. కానీ రికార్డు అలా చెప్పట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు 6500 మంది మొత్తం కేసీఆర్ గారి టెన్యూర్లో ఆత్మహత్యలు జరిగాయని చెప్తున్నారు. జరిగినాయి. రైతులు 6500 తక్కువ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఫిగర్ కరెక్ట్ కాదో నేను చెక్ చేసుకోవాలి. బట్ కరెక్ట్ అయినా కూడా అంతకుముందు 35,000 మంది ఆత్మహత్యలు జరిగాయి 20 ఏళ్ల కాలంలో. ఆ లెక్కన చూసినప్పుడు 35,000 మంది 20 ఏళ్లలో చనిపోయినప్పుడు 6,500 మంది 10 ఏళ్లలో చనిపోవడం అనేది చాలా తగ్గినట్టే కదా. అయితే ఆత్మహత్యలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఈ రేవంత్ రెడ్డి కూడా వాటిని ఆపలేడు. బట్ దాన్ని తగ్గించాలి, కొంత రైతులకు భరోసా ఇవ్వాలి. అయితే ప్రయారిటైజేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు నేను కూడా మేనిఫెస్టో కమిటీలో మెంబర్ని. అప్పుడు మేము కడియం శ్రీఆర్ గారు అధ్యక్షతన కమిటీ వేసుకున్నాం. కేసీఆర్ గారు మాకు రోజు అందుబాటులో ఉండి మేనిఫెస్టోలో ఏం పెట్టాలి అన్నప్పుడు ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. మూసీ ప్రక్షాళన అనేది మేము అందులో పెట్టాం. ఎందుకంటే థేమ్స్ నది 14లో థేమ్స్ నది మెన్షన్ కూడా చేసాం. అందులో లండన్లో థేమ్స్ నదిని ఎట్లయితే ప్రక్షాళన చేశారో అట్లా చేయాలి. కానీ వెంటనే దానికి బడ్జెట్ కేటాయింపులు జరగలే. ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి ఒక కార్పొరేషన్ వేశారు. అది వేయడానికి కూడా 2 years పట్టింది. మూసీ కార్పొరేషన్ మార్చి 2017లో కార్పొరేషన్ ఫామ్ చేశారు. అంటే అప్పుడు 2 years గడిచిపోయింది, దాదాపు 20 నెలలు గడిచిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. అయితే ప్రయారిటైజేషన్లో ఆయన ఏమన్నారంటే, మనం ముందు మూసీ కాదు, మనం ముందు చేయాల్సింది మనం ఇప్పుడు వాళ్ళ ఆత్మహత్యలు ఆపాలి, రైతులై వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు ఇన్పుట్స్ డబ్బులు ఇవ్వాలి, పెట్టుబడి. కాబట్టి ఇవన్నీ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అంతిమంగా ఆయన మూసీ ప్రక్షాళన గురించి మొదలుపెట్టారు. అయితే ఫస్ట్ బేసిక్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ముందు నదికి ఒక హద్దులేంది అనేది, ఏది ఎఫ్టీఎల్ అని ఎట్లా డిసైడ్ చేస్తాం? ఎఫ్టీఎల్ కావాలి మనకు. అయితే ప్రపంచవ్యాప్తంగా సుబ్బారావు గారు, అంటే భారతదేశ వ్యాప్తంగా చూద్దాం, మనం ప్రపంచం గురించి వద్దు, ఏ నదికి బౌండరీస్ లేవు. ఐజాన్ టుడే ఏదో ఆయన సాబర్మతిని బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నాడు, అంతవరకు బౌండరీ ఫిక్స్ చేశాడు. మన దగ్గర పురాణపూల్ నుంచి చాదర్ఘట్ వరకు అప్పుడు నిజాంలు ఏవైతే గోడలు కట్టారో అంతవరకు బౌండరీ ఉంది. బట్ అంతకంటే ముందు కానీ దాని తర్వాత కానీ 55 కిలోమీటర్లు ఉంటుంది మూసీ. ఏది ఔటర్ రింగ్ రోడ్ టు ఔటర్ రింగ్ రోడ్, విత్ ఇన్ ది ఔటర్ రింగ్ రోడ్లో 55 కిలోమీటర్లు ఉంటుంది. అందులో జిహెచ్ఎంసీ పరిధిలో 13 కిలోమీటర్లు ఉంటుంది. జిహెచ్ఎంసీకి బయట అదర్ మున్సిపాలిటీస్ ఇంకొక 42 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఎక్కడ కూడా నదికి హద్దులు లేవు. ఈ మూసే కాకుండా భారతదేశంలో ఏ నదికి లేవు. అది ఎంతైతే కోతకు గురైతూ ఉంటుందో, పెరుగుతూ ఉంటుందో అదంతా నది కిందనే తీసుకుంటారు.
కానీ చాలా పట్టా భూములు నదిలో కలిసిపోతూ ఉంటాయి. Hmm. కాబట్టి ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే రాజేందర్ సింగ్ గారి కానీ నాది కానీ భారతదేశంలో నదులన్నిటికీ ఫస్ట్ బౌండరీ ఫిక్స్ చేయాలని. మీకు జగ్గి వాసుదేవ్ గారు ఒక యాత్ర చేశారు, గుర్తుంది కదా. ఆయన నదికి ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు చెట్లు పెంచాలి, నది కోతకు గురి కాకుండా ఆపాలి అని ఒక మంచి కార్యక్రమం తీసుకొని హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే ఆయన చెప్పినప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేసాం. 2 కిలోమీటర్లు అంటే ఎక్కడ స్టార్ట్ కావాలి, అంటే బౌండరీ లేదు కదా, ఏ నదికి బౌండరీస్ లేవు. కాబట్టి ఫస్ట్ కేసీఆర్ గారు చేసింది ఏంటంటే మూసీ నదికి బౌండరీ ఫిక్స్ చేయాలి. వాళ్ళు 30 రోజులు అని చెప్పి ఫస్ట్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఆర్డర్లో 30 రోజుల్లో బౌండరీస్ ఫిక్స్ చేయాలన్నారు. బట్ ఎప్పటివరకు అయిందంటే 2021 నాటికి ఆ కొలతలన్నీ వేసి రెవెన్యూ వాళ్ళకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్న క్లాషెస్ అన్నీ పరిష్కారం అయ్యి బౌండరీ ఫిక్స్ చేసింది 2021లో. 21లో చేశారు. ఐడెంటిఫై చేశారు ఎంతవరకు ఎఫ్టీఏలు, ఎంతవరకు బఫర్ జోన్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మూసి ఎఫ్టీఎల్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చేశారు. బాగానే జరిగింది. ఇప్పుడు ప్రయారిటైజ్ చేయకుండా ముందు మూసి సమస్యను తీసుకున్నా కూడా, అంటే 2-3 సమస్యలు రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి, ఆయన సంకల్పం గొప్పది కాదనం. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు ఏదైతే మేము మూసి సుందరీకరణ కోసం చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది మేము ఆలోచించింది కాదు, ఇది కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడే ఇనిషియేట్ చేశారు, కార్పొరేషన్ పెట్టారు. ఆ వర్క్ కంటిన్యూషన్ మేము చేస్తున్నాం తప్ప మేమేమి కొత్తగా దీనిలో ఏం చేయట్లేదు అన్నాడు. 100% కరెక్ట్ అది. ఆయన ఈ మధ్య అప్పటి వరకు ఉన్న స్టేటస్ను కూడా రిలీజ్ చేశారు ప్రెస్కి. అప్పటి వరకు ఏం జరిగింది గవర్నమెంట్ పడిపోయే వరకు, దాని కంటిన్యూషన్లోనే అది జరుగుతున్నది. కానీ ఇక్కడ ఒక మౌలికమైన తేడా ఏంటంటే, సుందరీకరణ కంటే ముందు మూసీలో మురుగునీటికి పరిష్కారం చూడాలనేది కేటీఆర్ గారు అనుకున్నారు ఫస్ట్. ఎందుకంటే ఆ మూసీ ఎంతైతే లెంత్ ఉందో ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు 55 కిలోమీటర్లు కూడా ఎన్ని నాలాలు వచ్చి మూసీలో కలుస్తున్నాయి, మురికి నీటి తీసుకొచ్చేటి కానీ, కెమికల్ వాటర్ తీసుకొచ్చేటి కానీ, పారిశ్రామిక వ్యర్థ జలాలను మోసుకొస్తున్నాయి కూడా ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేశారు. ప్రతి నాలా మీద ఎక్కడెక్కడైతే గొలుసు కట్టు చెరువులు ఉంటాయి వాటి మీద ఎస్టీపీలు ప్లాన్ చేశారు. ఇదంతా 2017లోనే జరిగింది. ఆ సందర్భంలోనే సాగర్ని కొబ్బరి నీళ్ళగా తయారు చేస్తానన్నారు. సాగర్ నీళ్ళని, ఇది మూసీ సాగర్ని అదన్నారు, మూసీ నీళ్ళని తాగిస్తామని కూడా అన్నారు. అయితే వాళ్ళ సంకల్పం గొప్పదే, చేద్దామనుకుంటే ఇంపాసిబుల్ కూడా కాదు, అది డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. అందుకే కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్లో సనత్ నగర్ నుంచి పారిశ్రామిక వ్యర్థ జలాలను తీసుకొచ్చే, హజార్డస్ కెమికల్స్ని తీసుకొచ్చే నాలా ఏదైతే ఉందో దాన్ని హుస్సేన్ సాగర్లో కలవకుండా 1 ఇయర్లో దాన్ని పైనుంచి తీసుకొచ్చి ఆ వైస్రాయ్ హోటల్ దగ్గర దానిలో కలిపేసి మ్యారియట్ హోటల్ దగ్గర డైరెక్ట్ మూసి ఎస్టీపీకి డైవర్ట్ చేశాడు. మంచి నిర్ణయం అది, ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి అక్కడ అంబర్పేట శుద్ధి చేసే ఎస్టీపీ ఏదైతే ఉందో ఈటీపీ ఎస్టీపీలు అక్కడ ఉన్నాయి, అక్కడ డైవర్ట్ చేశాడు. సో కేటీఆర్ గారు ఏం చేశారు, ఒక్క క్యాబినెట్ మీటింగ్లో 3600 కోట్లు ఎస్టీపీలో కేటాయించారు. అలాట్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చాలా వరకు వర్క్స్ కంప్లీట్ అయ్యి ఇనాగరేషన్ కోసం ఉన్నాయి, కొన్ని కంప్లీషన్ దశలో ఉన్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోతే ముందు మూసీలో మురికి నీటికి బదులు శుద్ధి చేసిన నీళ్ళు వస్తాయి. సరే తాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మనకు ఒక నిరంతర ఫ్లో అనేది, ఈ వాసన రాకుండా ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. సెకండ్ ఏం పెట్టుకున్నారు, బౌండరీస్ ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మనము రిహాబిలిటేట్ చేయడానికి, వాళ్ళ కోసం అని చెప్పి 2 బెడ్రూమ్ హౌసెస్ చాలా వరకు కన్స్ట్రక్షన్ అయినాయి. ఇప్పటికీ 70,000 దాకా ఉన్నాయి అలాట్ చేయాలనుకుంటే. అవును, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. మీకు గుర్తుంటే చంద్రబాబు గారి పీరియడ్లో మూసీని ఒక నాలాలాగా ఇరుగ్గా నిర్మించి ఆ బస్తీలన్నీ ఖాళీ చేసేసి ఇదే సుందరీకరణ నందనవనం పేరుతోని 90స్లో 98, 99 ఆ ప్రాంతంలో, ఇప్పుడు మీరు చాదర్ఘట్ కింద ఉన్న కల్వర్ట్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ నుంచి చూస్తే మీకు కనబడుతూ ఉంటాయి ఆయన కట్టిన స్ట్రక్చర్స్. అనే కొంత అవగాహన లేకుండా పని మొదలుపెట్టాడు. ఎందుకంటే మూసీలో చాలా రోజులు చాలా తక్కువ నీరే ఫ్లో అవుతుంది,
కానీ వర్షాకాలం మాత్రం ఒక్కోసారి ఫ్లడ్ వచ్చిందంటే ఏది నిలబడదు. ఈ మధ్య కూడా మనం చూసాం లాస్ట్ 3-4 ఇయర్స్ కార్లు కొట్టుకుపోయి మనుషులు కొట్టుకుపోయినాయి. అయితే మన వాళ్ళకు గతంలో అవగాహన లేక అనొచ్చు, ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఇమ్లీబన్ బస్ స్టాండ్ కంప్లీట్గా మూసి నదిలో కట్టారు. నది మధ్యలో కట్టారు. మధ్యలో ఉంది. అవును, దాంట్లో డౌట్ లేదు. అది కరెక్ట్ కాదు. రెండవది తర్వాత వచ్చిన ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ట్రాన్సిట్ జంక్షన్ మెట్రో రైల్వేది అది చాదరఘాట్కు పైన ఇమ్లీబన్కు దగ్గరలో నదిలో కట్టారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం 2001లో నదిలో ఏది కూడా కట్టకూడదు, కాంక్రిటైజ్ చేయకూడదు. ఏమన్నా ఒకసారి పిల్లర్లు వేస్తే వేయచ్చు, కానీ ఈ కాంక్రిటైజ్ చేయకూడదు నదిని. అంటే అక్కడి నుంచే వైలేషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఒక 70-80 సంవత్సరాలుగా ఇంకా ఆ మాటకు వస్తే నిజాం పీరియడ్లోనే మూసి ఒడ్డున బస్తీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు తీసేయాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నందనవనంకి ఎందుకు పోలేకపోయారు స్లమ్ పీపుల్? అంటే చాదరఘాట్లో ఉన్న వాళ్ళను వనస్థలపురం దగ్గర నందనవనం కాలనీ కట్టారు. అక్కడ బొమ్మంటే వాళ్ళు ఒకటే అడిగారు, మేము దశాబ్దాలకి ఇక్కడ ఉన్నాం, బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు ఒకరితో ఒకరికి. తర్వాత పని, వాళ్ళు ఇక్కడ చాదరఘాట్ దగ్గరనే ఒకతను డ్రైవర్ పని చూసుకున్నాడు, ఒకతను షాపులలో పని చేస్తున్నాడు, ఇట్లా ఒక ఆమె ఇంట్లో పోయి బాసనలు కడుగుతున్నది, ఒక బట్టలు ఉతుకుతూ ఉన్నది. మేము ఇప్పుడు అక్కడ ఉన్న పలంగా మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేస్తే మేము ఎక్కడ పని చూసుకోవాలి? ఇంత దూరం వచ్చి మేము పని చేయలేం కదా, కాబట్టి మేము ఉన్న కాడనే ఉంటాము అని చెప్పి వాళ్ళు పోలేదు. లాస్ట్కి ఆ నందనవనం తలగబెట్టిండ్రు, ఎవరు తలగబెట్టారో తెలియదు, బట్ కాలిపోయింది అది. అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. జవహర్ నగర్లో మీకు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మూసీలో మునిగిపోయే కుటుంబాలు 12,000 కుటుంబాలను అక్కడ రిహాబిలిటేట్ చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను అనౌన్స్ చేశారు. వాళ్ళు అక్కడ ఎక్కడ పని చూసుకుంటారు? మరి దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది జెన్యూన్ ప్రాబ్లమ్సే, జెన్యూన్ ఇష్యూసే, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆక్రమణదారులు అలా అని చెప్పేసి మూసి ప్రక్షాళన లేకుండా ఉండలేదు. దీనికి ఏంటి మధ్య ఛాలెంజ్ అనేది ఉన్నప్పుడే పరిష్కారం ఉంటుంది సుబ్బారావు గారు. వెతుక్కోవాలంతే, అన్వేషించాలి. మీ ద్వారా నేను పరిష్కారం చూపెడతా. ఇప్పుడు మూసి ఎక్కడెక్కడైతే బస్తీలు ఉన్నాయో అక్కడక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. కొన్ని స్థలాలు ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. ఉదాహరణకు రేస్ కోర్స్ ఉంది, 37 ఎకరాలు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మాకు బయట ఎకరాన్ని అలాట్ చేయండి, మాకు సిటీలో ఉండాలని ఏం లేదు, మాకు ఇబ్బంది కూడా అవుతున్నది, మాకు ఇంకా ఎక్కువ స్థలం కావాలి అని వాళ్ళు సురేందర్ రెడ్డి గారే, మన ఖమ్మం ఎంపీ వారి ఫాదర్, వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వానికి ఇవ్వడానికి భూమి కూడా ఉంది. 2 లక్షల ఎకరాల దాకా టీఎస్ఐఏసి చేతిలో ఉంది, ప్రొక్యూర్ చేశారు. ఎక్కడో ఒకడ వాళ్ళకు ఒక 100 ఎకరం అని ఇవ్వచ్చు కదా, 200 ఎకరాలు ఇవ్వకపోయినా కూడా. సో ఈ 37 ఎకరాలు మూసి నానుకొని ఉంది. మంచి ప్రైమ్ ఏరియా, మలక్పేట నుంచి అంబర్పేట పోతుంటే మధ్యలో ఉంటుంది. సెకండ్ ఏంటంటే గోషామాల్ స్టేడియం ఉంది. ఇంకొంచెం పైకి వస్తే గోషామాల్ స్టేడియం ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు పోలీసులు క్రికెట్ ఆడతలేరు, ఆ స్టేడియం అంతా ఖాళీగానే ఉంది. అదొక 15-16 ఎకరాలు ఉంటుంది. తర్వాత చెంచల్గూడ జైలు ఉంది. ఎప్పుడో చెప్పారు కేసీఆర్ గారు, నేను అధికారంలోకి వస్తే దాన్ని హాస్పిటల్ చేస్తాను అన్నాడు. హాస్పిటల్ చేయలేకపోయినా ఆ స్థలం అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది. చెర్లపల్లి షిఫ్ట్ చేయొచ్చు చెంచల్గూడ జైలుని, ఇబ్బంది ఏం లేదు. వరంగల్లో ఇప్పుడు జైలు తీసేసి 4 ఏళ్ళు అయింది గాంధీ హాస్పిటల్ కోసం. ఇప్పుడు రావట్లేదు. ఆ ఖైదీలు ఇప్పుడు ఆన్లైన్లోనే జడ్జి గారితో విచారణలో పాల్గొంటున్నారు. ఎక్కడ జైల్లో ఉన్న వాళ్ళు అక్కడనే. వాళ్ళని తీసుకురావడం తీసుకుపోవడం కూడా శ్రమతో కూడుకున్నది, రిస్క్ కూడా. కాబట్టి ఆన్లైన్లో విచారణ జరుగుతున్న రోజులు ఇవి. చెంచల్గూడ జైలు అవసరమైంది. ఇవన్నీ కనుక వాడుకున్నట్టయితే 20,000 కుటుంబాలను బహుళ అంతస్తుల భవనాలలో, హైరైజ్ బిల్డింగ్స్లలో రిహాబిలిటేట్ చేయొచ్చు. సో ఎక్కడిక్కడ స్థలాలు ఉన్నాయి కాబట్టి అక్కడే రిహాబిలిటేట్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ వస్తారని. అంతే. నాగోల్ దగ్గర, బండ్లగూడ దగ్గర కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇంకొకటి చెప్తున్నాను, గవర్నమెంట్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా కూడా చేయొచ్చు. బిల్డర్స్ని పిలిచి 50% మీరు అమ్ముకోండి, డెవలప్మెంట్కి ఇస్తాం, 50% వీళ్ళకి ఇవ్వండి, సేమ్ స్టాండర్డ్. అప్పుడు ఏమైతే అది క్వాలిటీ ఉంటుంది. గవర్నమెంట్ కడితే క్వాలిటీ ఉండదు. బిల్డర్స్ అయితే ఏం చేస్తారంటే ఒక బ్లాక్ వాళ్ళు ఉంచుకుంటారు, ఒక బ్లాక్ వీళ్ళకి అమ్ముతారు. ఇట్లా మనం ఏంటంటే ప్రభుత్వానికి కూడా భారం ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు. అది చెప్తున్నా, చేయొచ్చు కదా. ఈ 3 కూడా మనకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ సన్ సిటీ దగ్గర నుంచి, అంటే
మనకు పాపుగాడ దగ్గర నుంచి నాగోల్ దాకా కూడా డిఫరెంట్ లొకేషన్స్లలో స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఒక పరిష్కారం ఉంది. రెండవది ఏంటంటే ఉన్న పలంగా రాత్రికి రాత్రి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మురుగునీటి వ్యవస్థను సరిచేయడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. ఈ నాళాలన్నిటి మీద ఎస్టీపీలు పూర్తయి మంచినీరు అందులోకి రావడం మొదలైన తర్వాత 2 years to 3 years పడుతుంది కంటిన్యూ ఎఫర్ట్ ఉంటే. ఈ 3 ఏళ్ల లోపల ఫేజ్డ్ పద్ధతిలో వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు. పోతామన్న వాళ్ళకి ఇప్పుడు రెడీమేడ్గా ఉన్నవాడికి ఇవ్వండి. ఎక్కడెక్కడైతే కట్టినవి ఉన్నాయో మేము అక్కడికి వెళ్ళిపోతామన్న వాళ్ళకి ఇచ్చేయండి. మిగిలిన వాళ్ళకి మీరు అక్కడ కట్టి ఇవ్వండి. వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి పెద్ద మనుషుల పద్ధతిలో. కార్పొరేటర్స్ ఉన్నారు, అక్కడ సుధీర్ రెడ్డి లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మజ్లిస్తో సహా అన్ని పార్టీల నాయకులను పిలిచి గౌరవంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయాలి ఇష్యూని. హార్ష్గా బుల్డోజర్లు పంపడం, మార్క్ చేసి మీరు ఖాళీ చేయాలనడం, రాత్రి నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటి పద్ధతులు కరెక్ట్ కాదు అనేది నేను రేవంత్ రెడ్డి గారి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం, అది జరగాల్సిందే. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూడా దాన్ని పరిష్కారం చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు సూచనలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి కూడా బాధ్యత ఉంది కదా. 10 సంవత్సరాల పాటు పరిపాలించారు కదా బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు సూచనలు చేయకుండా అక్కడికి పోయి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదనేది కదా రేవంత్ రెడ్డి గారు అంటుంది. అంటే సూచనలు చేస్తున్నారు, ఎట్ ది సేమ్ టైం బాధితుల పక్షాన ఉండాలి కదా. సూచనలు చేస్తున్నారు. కేటీఆర్ గారు చాలాసార్లు తన ప్లాన్ అంతా కూడా చెప్పాడు ఆయన. అంటే మూసీని ఈ రకంగా మేము చేద్దాం అనుకున్నాము అని. అంటే ఐజాన్ టుడే లేదు అది అంటే ఆయన ఏమంటున్నాడంటే 1,00,000 కోట్ల రూపాయలు వీళ్ళు స్కామ్కి పాల్పడటానికి అది చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆయన కామెంట్ చేస్తున్నారు. అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు ఒక బ్లూ ప్రింట్ మనకు రిలీజ్ చేయాలి. 1,50,000 కోట్లు దేనికి అవుతుంది? రీహాబిలిటేషన్కి అయితే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో పోతే పైసా ఖర్చు కాదు వాళ్ళకి. అయితే రోడ్లు వేయాలి 2 నదికి ఇరువైపులా. జిహెచ్ఎంసీ పరిధిలో 13 కిలోమీటర్లు ఏదైతుందో అక్కడ 100 meters, 2 sides 100. అవుట్స్కట్స్ ఏదైతుందో జిహెచ్ఎంసీకి బయట అది 42 kilometers, అది 100 meters, 150 meters. జిహెచ్ఎంసీలో 100 meters, జిహెచ్ఎంసీ బయట 150 meters. ఈ రోడ్ల విస్తరణ కూడా అందులో భాగం. తర్వాత 1,50,000 కోట్లు అనేది ఇప్పుడు అందరికీ అనుమానం కలిగిస్తున్న అంశం. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టీపీలు అయితే అయిపోతున్నాయి, ఇంకా దేనికి డబ్బు ఇది? అంటే ఒకవేళ రిక్రియేషన్ సెంటర్స్, బ్యూటిఫికేషన్ పేరుతో గార్డెన్స్ ఇట్లాంటివి చేయాలనుకున్నప్పుడు అది ఆపరేషన్ బిల్డ్ అండ్ మెయింటెనెన్స్ అన్న పద్ధతిలో దాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ కంపెనీ ఉంది, ఒక గార్డెన్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ రిక్రియేషన్ సెంటర్ వాళ్ళకి ఏదో ఒకటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ కాకుండా ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్తో చేసుకోవచ్చు కదా. అంటే ఇట్లాంటివి ఆలోచించినట్టయితే చాలామంది ముందుకు వస్తారు. ఎందుకంటే మూసీ అనేది నడి సిటీలో ఉంది, నట్టనడిలో ఉంది. టోటల్గా ఏంటంటే మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అవసరం అనేది అన్ని పార్టీలు చెప్పాలి, అనుమానమే లేదు. కానీ దాంట్లో డీవియేషన్ ఉంది వీళ్ళకి. వీళ్ళు ఏమంటారు, దాన్ని ఏదో 1,00,000 కోట్లు దోచేయడానికి చేపట్టారనేది ఒక కామెంట్. రెండేంటి, అసలు డిపిఆర్ఏ లేదు, దానికి సంబంధించి బ్లూ ప్రింట్ లేదు అనేది నేను కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు ఏమో బ్లూ ప్రింట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నంటే FTL వరకు బౌండరీస్ ఫిక్స్ చేయండి, STPలు పెట్టండి, నాలాలు ఐడెంటిఫై చేశామని చెప్పాడు. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆయన బ్లూ ప్రింట్ ఇవ్వలేదు. అప్పటి వరకు ఆ స్టేజ్ రాలే. ఇప్పుడు ఈయన ఆ స్టేజ్ తీసుకొస్తున్నాడు. ఈయన బ్లూ ప్రింట్ ఇవ్వాలి. ఇస్తారు కదా బ్లూ ప్రింట్. ఇప్పుడు రాలేదు. ఫస్ట్ 30,000 కోట్లు అన్నాడు ఆయన అధికారంలోకి రాగానే. అప్పుడే అన్నాడు కేటీఆర్, మేము 8,000 కోట్లు అంటే ఆయన 30,000 కోట్లు అంటున్నాడు అని. అయితే ఆ 30,000 కోట్లు ఎందుకో రేవంత్ రెడ్డి చెప్పలేదు. ఇప్పుడు 1,50,000 కోట్లు ఎందుకో కూడా ఆయన చెప్పట్లేదు. ఇప్పుడు అసలు అది అఫీషియల్గా అయితే రాలేదు కదా, ఊరికి అనుకుంటుంది తప్పితే అఫీషియల్ గా ఎక్కడ ఆయన అన్నాడు స్టేట్మెంట్, ఎక్కడ కూడా అఫీషియల్ గా డిపిఆర్ ఆన్ పేపర్ అయితే రాలేదు. రావాలనే కోరుకుంటున్నాం. ఆన్ పేపర్ వస్తుంది కదా, రాకుండా తప్పదు కదా. ఇప్పుడు గ్లోబల్ టెండర్ ఒకవేళ అది వచ్చాక నిజంగానే 1,00,000 కోట్ల అవినీతికి ఆస్కారం ఉన్నదా మనం డిస్కస్ చేయవచ్చు. అదొకటి. రెండవది ఏంటంటే మనము దానిలో కొన్ని ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కేటీఆర్ స్కైవేస్ కూడా ప్లాన్ చేశాడు. అందులో ఎన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు? ఒక 15 బ్రిడ్జెసే ఉన్నాయి దాని మీద. స్కైవేస్కి ఆయన ఒప్పుకుంటుండా లేదా తెలియదు. ఒకవేళ ఆయన ఒప్పుకున్నా కాంక్రిటైజేషన్ అవుతుంది అది, మరి దానికి పర్యావరణవేత్తలు అడ్డుపడతారా? ఇప్పుడు అక్కడ దాకా పోవాలంటే ప్రైమరీగా ఇది జరగాలి కదా సార్.
అసలు దీనికి ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ కావాలి కదా. చేయాలి. ఈ గ్రౌండ్ ప్రిపేర్ కాకుండా మనం అసలు ఆయన ఐడియాలజీ ఏంటి అనేది మనకి తెలియదు. ఇప్పుడు కాళేశ్వరం నిర్మించేటప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ ఐడియాలజీ ఒక రకంగా ఉంది, అవును, వీళ్ళ ఐడియాలజీ తప్పట్లేదు. ప్రజలు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిని, కేబినెట్ లో ఆయన డిసిషన్ తీసుకొని అదొరకున్న ఆలోచనను కూడా మార్చవచ్చు. బట్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటనేది బయటికి రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు ఉన్న సమస్య ఎవిక్షన్, వీళ్ళందరినీ తీసేయడము. దానికి ఒక సొల్యూషన్ నేను చూపెట్టాను. ఏది హార్ష్గా చేయకూడదు, ఒక పద్ధతి ప్రకారం చేయాలంటున్నాను. ప్రభుత్వం మీద భారం ఉండొద్దు అనుకుంటే డెవలప్మెంట్కి ఇవ్వమని అంటున్నాం. ఇది కొత్తగా కాదు, బాంబేలో స్లమ్స్ అన్ని కూడా రిహాబిలిటేషన్ ఈ డెవలప్మెంటల్ మోడల్లోనే జరిగింది. బాంబే సిస్టమ్ ఏదైతే డెఫినెట్ గా మీరు చెప్పిన సజెషన్ 100% అటు ప్రభుత్వానికి భారం పడేది కాదు. ప్లస్ ఇక్కడ ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. ఇది 100% ఆమోదయోగ్యం ఉంది, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అయితే అది మీరు ఇక్కడ నుంచి వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి వింటారని కోరుకుంది. అయితే ఇక్కడ కూల్చివేతల విషయంలో ఆ రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అన్నది ఒకసారి వినండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడి. నంబర్ 1. కట్టదాచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినంత సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. అది సమస్య పోవాలి కదా. అది ఆయన ఆ రోజున 2021లో ఆ విషయంలో ఏం అనుమానం లేదు. రేవంత్ రెడ్డి సంకల్పం చాలా గొప్పది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏదైతే మొదలు పెట్టారో దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఒక తేడా ఉంది. ఆయనే కొంత హ్యూమన్ ఫేస్ ఉంటుంది ఆయన గవర్నమెంట్కి, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నదని చెప్పారుగా. కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారుగా, మెర్సిలెస్ ఉంటాయని చెప్పారు. అన్నాడు కానీ చేయలేదు. అఫ్ కోర్స్ చేయలేదు. 2021లో ఆయన చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా చేసిన వాళ్ళగా ఆయన మాటలు. ఆయన పద్ధతి వేరు. ఎట్లా అంటే మాతో కూడా డిస్కస్ చేశారు. నేను కూడా చైర్మన్గా వాటర్ రిసోర్సెస్ని ఉన్నాను కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే ఈ 2 bedroom హౌసెస్ కట్టి స్లమ్స్ను మనం ముందు రిహాబిలిటేట్ చేయాలి. ఎక్కువ స్లమ్సే ఉన్నాయి నాలల మీద, పెద్ద కట్టడాల కంటే స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఆయన ప్రెస్ మీట్లో చెప్పలేదుగా. చెప్పలేదు. ఆయన చెప్పకపోగా ప్రతి సర్కిల్లో ఫ్లయింగ్ స్క్వాడ్లు పెట్టి కూల్చేస్తాము నిర్దాక్షిణ్యంగా అన్నాడు. చేయలేదు. చెయ్యకపోవచ్చు. చెయ్యకపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ అధికారంలోకి రాలేదు కదా. అప్పుడు కూడా అది అన్న తర్వాత 3 ఏళ్ళు ఉన్నాడు. అయితే నేను అనేది ఏంటంటే నిర్దాక్షిణ్యంగా అనే పదం వాడినా కూడా ఏ పాలకునికి కూడా భారతదేశంలో సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగం కానీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం. కానీ రాజ్యాంగబద్ధంగా ఎంపికైన సీఎం చెప్పారు అట్లా చెప్పకూడదు. రైట్ టు లివ్ గుర్తుపెట్టుకోండి సూపర్. రైట్ టు లివ్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేయాలి. ఇవాళ అంటే మీ ద్వారా రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారు కూడా నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే అది అక్రమ కట్టడమే కావచ్చు. ఒకవేళ ప్రజలను నివసిస్తూ ఉంటే కనుక లేదా వ్యాపారం చేస్తూ ఉంటే కనుక నోటీసులు ఇచ్చినా కూడా డైరెక్ట్గా బుల్డోజర్స్ వాటి మీదకి నడిపించే రైట్ ప్రభుత్వానికి లేదు. కోర్టు ద్వారానే పోవాలి. వాళ్ళు కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు కోర్టు అనుమతించినాకనే చేయాలి. సరే, ఇప్పుడు మీరు ఇంటలెక్చువల్ కాబట్టి మీకు అన్నీ తెలుసు. లా కూడా మీరు అడ్వకేట్ గారు, ఇప్పుడు అడ్వకేట్ కూడా మీరు ఉన్నారు కాబట్టి కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ ఇస్తే కూల్చేయండి అని చెప్పి ప్రాసెస్లు ఉంటే కనుక అసలు ఈ ప్రాజెక్ట్ అవుతుందా? అవుతుంది, కాకపోతే స్లో అవుతుంది. నేను అనేది ఏంటంటే అవుతుంది, ఎప్పటికైనా అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉండవు కదా సార్. వాటర్ బిల్ కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, కాబట్టి అన్ని కరెంటు ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళకి రైట్ లేకపోవడం ఏంటి? వాళ్ళకే రైట్ ఉంది, గవర్నమెంట్కే లేదు రైట్. అదే చెప్తుంది, వాళ్ళకి రైట్ ఉంది కదా. ఇక్కడ మనం క్రానలాజికల్గా వద్దాం. ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 875 వరకు
వాటర్ బాడీస్ ఉండే, లేక్స్ కానీ కుంటలు కానీ. ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? 2014లో 185. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాడు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, 185 ఉన్నాయి. ఒక్కటి కూడా దురాక్రమణకు గురి కాలే. అయ్యి అని చెప్పి వాళ్ళు ఏమైనా ఆఫీషియల్ గా ఏమైనాయో చెప్పు. బాచుపల్లిలో వాసవి అనేటువంటి సంస్థకి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాసి ఇచ్చారు, ఆయన పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేనేమంటున్నా, అఫీషియల్ గా నేనేమంటున్నా, చెరువులు మాయం కాలే, చెరువుల్లో కొంత స్థలం మాయమైంది, అదే బఫర్ జోన్ అనుకోండి. అయితే ఇప్పుడు అంతకుముందు దీని తేడా చూడాలి. 875 చెరువులు లేవుగా, అవన్నీ మాయమైనాయి, చెరువులే మాయమైనాయి. రేవంత్ రెడ్డి గారు అంటుంటారు 100 ఏళ్ళు వెనక్కి నడిపించాడు, విధ్వంసం చేశాడు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 185 చెరువులే ఉన్నాయి, ఈనాటికి కూడా 185 చెరువులే ఉన్నాయి. చెరువుల్లో కొంత స్థలం బఫర్ జోన్ కావచ్చు, సికం కూడా, FTL కూడా డెఫినెట్గా అన్యాక్రాంతమైంది. ఆ విషయంలో నేనేం టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. అధికారికంగా 7 సంవత్సరాలు జనవరిలో అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉన్నా కదా, నేను అధికారికంగానే నేను చెప్తున్నాను, నాకున్న అనుభవంతో చెరువుల్లో కొంత భాగం కబ్జాలకు గురైంది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ టైంలోనే అయింది. అంతకంటే ముందు చాలా ఎక్కువ అయింది. అంతకుముందు చెరువులే మాయమైనాయి. బీఆర్ఎస్ పాలనలో కూడా అన్యాక్రాంతం కావడానికి ఒక ఆధారం ఉంది. ఏంటిది అంటే ఒకటి సుబ్బారావు గారు, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా చెరువులు కుంటలు గవర్నమెంట్ ఆస్తి, బట్ తెలంగాణలో కాదు. ఎందుకు కాదు అంటే నిజాం ఏం చేసేవాడంటే, మొత్తం నిజాం ఆస్తి కదా ఫస్ట్. అయితే నిజాము ఎవరికి రాసి ఇచ్చినా కూడా 100 ఎకరాలు ఇచ్చేవాడు, డజన్ల గ్రామాలు ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడు అక్కడ వాటర్ బాడీస్ మీద, కొండల మీద, గుట్టల మీద, మైన్స్ మీద, అన్నిటి మీద హక్కు అతనికే వస్తుంది, పట్టా. కాబట్టి ఇక్కడ చెరువులలో పట్టా భూములు ఉన్నాయి, పట్టా భూములలో చెరువులు ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే పట్టా భూములలో ఎవరైనా ఏదైనా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అనుమతులు ఇవ్వనప్పుడు హైకోర్టు పోయి పర్మిషన్లు తీసుకొచ్చుకొని కట్టుకున్నారు. అవి అక్రమం ఎట్లయితే అని నేను అడుగుతాను. అదే ఇప్పుడు నేను అదే అంటుంది, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి ఇంత టిపికల్ ఇష్యూని ఎలా డీల్ చేయొచ్చు? ఛాన్స్ పరిష్కారం వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా సమస్యలు వెళ్తే తప్ప పరిష్కారానికంటే ముందు ఇప్పుడు ఏమేమి సమస్యలు చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే FTL ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చాలా సీరియస్ డ్రైవ్ చేశారు. అంతిమంగా ఆయన చేయగలిగింది ఎన్ని అంటే 52 చెరువులు అవుట్ ఆఫ్ 185. మిగిలిన చెరువులన్నీ కూడా ఇంకా 133 ఏవైతే ఉన్నాయో వాడు చేయలేకపోయాడు ఆయన. ఇంకా ఆయన హయాంలో ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆయన టైంలో జరిగింది. అవును. అయితే నేను ఒక విషయం చెప్తాను సార్, తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు సిక్కం భూములు కానీ, కాన్సికుల్ భూములు కానీ, లేదా డిస్ప్యూట్లో ఉన్నాయి కానీ, ఈవెన్ సుప్రీంకోర్టు స్టే మీద ఉన్నాయి కానీ, అన్ని ఆల్మోస్ట్ అసలు ఈడీ అటాచ్ చేసిన భూములు కూడా ఆక్యుపై చేసి కట్టుకున్నారు కదా సార్. అంటే ఎక్కువ కాలేదంటున్నాను, పెరిఫెరీ లైన్. ఎందుకంటే ఈ నోటిఫై చేసిన వాటికి అన్నిటికీ సైకిల్ ట్రాక్లు, తర్వాత ఫెన్సింగ్లు ఇవన్నీ పెట్టించాడు కేటీఆర్. ఇప్పుడు మీరు అసలు ఒక అంగుళం కూడా మిస్ కాకూడదు కదా యాక్చువల్గా అయితే. నేను అదే చెప్తున్నా, FTL ఏవైతే ఫిక్స్ అయినాయో, బఫర్ జోన్ ఏవైతే ఫిక్స్ అయినాయో వాటిలలో ఒక అంగుళం కూడా పోలేదు. ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో పట్టా భూముల సమస్యలు ఉన్నాయి, అవి కోర్టులలో ఉన్నాయి. అయితే అవి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం జలాశయాల్లో ఉన్న ప్రైవేట్ భూములలో కానీ ప్రభుత్వ భూములలో కానీ ఏ రకమైన కన్స్ట్రక్షన్స్ రాకూడదని స్పష్టంగా ఉంది. కానీ ఇక మన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళకున్న దగ్గర వాళ్ళు కావచ్చు, వాళ్ళ రూల్స్ను పక్క పెట్టి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ను వాడి చేసుకున్నారు. ఇప్పుడు వాసవి ఏదైతే కడుతున్నదో మైసమ్మ చెరువు, కామన్ చెరువు మధ్యలో కూకట్పల్లి ప్రైమ్ ల్యాండ్, అది అక్కడ వాసవి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. వాసవి వాళ్ళు ఎందుకు మొదలు పెడతారు సార్ పర్మిషన్ లేకుండా? ఆ రోజున గవర్నమెంటే కదా ఇచ్చింది. నేను అదే చెప్తున్నాను మీకు, మ్యానిపులేట్ చేశారు. బట్ అంతకుముందు ఉన్న విధ్వంసంతో పోలిస్తే ఇది ఆ రేంజ్లో లేదు ఇది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో అయినా తక్కువ, అంతకుముందు మొత్తం మాయమైపోయినాయి. అంటే అప్పుడెందుకు మాయమైనాయి అంటే ప్రైవేట్ ల్యాండ్స్లలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకున్నారు, ప్లాట్లు చేశారు, కట్టుకున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 58-59 జీవో వచ్చింది కదా, బస్తీలలో కానీ ఎక్కడ కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి 60 రెగ్యులరైజ్ చేసేసి అసలు మీరు కన్స్ట్రక్షన్ కూడా వితౌట్ పర్మిషన్ కట్టుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక అప్పుడు ఆలోచించుంటే ఈ నాలాల మీద కానీ
ఈ ఈ FTLలో కానీ బఫర్ జోన్లలో కానీ 58-59 జీవోను అమలు చేయకుండా ఉండాల్సింది. వాళ్ళకి వేరే కాడ ఏర్పాటు చేసి 120 గజాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నారు. అది పొరపాటు జరిగింది. అవన్నీ రెగ్యులర్ అయినాయి. అవి రెగ్యులర్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత సమస్య అయిందంటే 2001 కంటే ముందున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ చట్టం ప్రకారం సక్రమమే. అంతే కదా, మాయమైన చెరువుల్లో కూడా. అంతే ఇప్పుడు కదా. ఆయన వెతికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర పోయి అప్పటి మ్యాప్లన్నీ తీసి ఎక్కడ చెరువు ఉంది అని అంటే ఆ సగం హైదరాబాద్ చెరువులనే ఉంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు రిహాబిలిటేట్ చేయడం. ఇప్పుడు మాసప్ ట్యాంక్, అది ట్యాంక్, అక్కడ సంక్షేమ భవనం కట్టారు, ఆ పార్క్ కట్టారు, ఆ చెరువు లోతట్టు ఏరియా. నిజాం పీరియడ్లోనే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చెరువులో కట్టారు. అంటే ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? మీ ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 2001 నుంచి బిగిన్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన డేటును బేస్గా పెట్టుకోవాలి. రంగనాథ్ ఎవరి మీద కన్నా పోయినా కూడా ఆ డేటే బేస్గా పెట్టుకోవాలి. కట్ ఆఫ్ అంతకంటే ముందున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏమైందంటే అది ఇల్లీగల్ అవుతుంది. సాధ్యం కాదేమో. సాధ్యం కూడా కాదు. ఒకవేళ చేయాలనుకున్నా అదొక పద్ధతి ప్రకారం చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ అవి పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అది అవసరం లేదు. అంత డబ్బు కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. ఫస్ట్ ఏం చేయాలి? ఒక ప్రయారిటైజేషన్ ఎట్లా పెట్టుకోవాలంటే ఐజ్ ఆన్ టుడే కన్స్ట్రక్షన్స్ ఏవైతే అవుతున్నాయో వాటిని నిర్దాక్షిణ్యంగానే కూలగొట్టాలి. వాసవని కూలగొట్టాలి. ఇప్పుడు అంతేగా, వాస్తవం కూలగొట్టాల్సిందే, ఖచ్చితంగా కూలగొట్టాలి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి రావాలి డిమాండ్. నేనేమంటున్నా నేను రోజు విజిట్ చేస్తుంది. ఎందుకంటే మా అమ్మాయి పక్కనే మా రెయిన్బో విస్టాస్లో ఉంటుంది. అక్కడ పోయి చూస్తే కనబడితేనే ఉంటుంది. నాలాల మీదనే కడుతున్నారు. కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఆఫ్ కోర్స్, బట్ అది ఆ బఫర్ జోన్ ఎంత, నాలకు ఆ నాల సైజ్ ఎంత, ఇటు పక్కనేమో మన కామన్ చెరువు కనబడుతుంది, అటుపక్క మైసమ్మ చెరువు కనబడుతుంది, అదే మూసాపేట్. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ప్రయారిటీ కన్స్ట్రక్షన్ అయ్యాకాడ ఆపాలి. ఒకవేళ కోర్టు పోయిననుకో వాళ్ళు అదంతా అయిపోతుంది. తర్వాత రిహాబిలిటేషన్ అక్కడ ఏం చేయడానికి ఉండదు, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండలేరు కాబట్టి. కనీసం కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఆగుతారు, ఇచ్చిన వాళ్ళు వాపసు తీసుకుంటారు. ఒకటి. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ కట్టి గృహప్రవేశాలు కానీ అపార్ట్మెంట్స్ ఏమన్నా ఫైనల్ ఫేజ్లో ఉన్నాయనుకోండి, వాళ్ళని వార్న్ చేయాలి, మీరు ఇళ్ళకి రావద్దు, ఎవరు వచ్చినా కూడా మేము కూలగొట్టడం ఖాయం. అట్లా కొంత వాళ్ళు వివాదాల్లోకి వెళ్తారు, వాళ్ళ పరిష్కారం మీద వాళ్ళు చేసుకుంటారు. సరే, తమలపాకులు ఇచ్చే తన్నుకు చావండి, డబ్బులు తీసుకున్న కంపెనీ ఎవరన్నా మళ్ళీ తిరిగి వేరే కాడ ఇవ్వాల్సిందే. మరి వాళ్ళు ఏం చేస్తారు? మూడవది, ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో బస్తీలో వాళ్ళందరికీ చెప్పేసేయాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మేము రిహాబిలిటేట్ చేస్తాం, మేము చెప్పిన దగ్గరికి మీరు వెళ్ళిపోవాలి. వీలైనంత వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వ స్థలాలు ఏమన్నా ఉంటే వాళ్ళ కోసం కట్టి వాళ్ళను షిఫ్ట్ చేయడం మంచిది. హార్ష్గా పోయి వాళ్ళను కూలగొడతామంటే మాత్రం సమస్యలు వస్తాయి. ప్రభుత్వానికి కూడా మంచిది కాదు అది. ఇది ఓవర్ నైట్లో ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. హైడ్రా ఓ 10 ఏళ్ళ పీరియడ్ పెట్టుకోవాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ 10 years పీరియడ్లో ఇవన్నీ మళ్ళీ రివైవ్ చేయాలి. ఇంకోటి సుబ్బారావు, ఇవన్నీ ప్రభుత్వాలు కట్టినవి కాదుగా ఈ చెరువులు. హైదరాబాద్ సిటీలో ప్రభుత్వాలు కట్టినవి ఏంటి? నిజాం ప్రభుత్వం కట్టింది, కుతుబ్ షాయిలు కట్టింది, హుస్సేన్ సాగర్. నిజాంలు కట్టింది ఒకటి. నిజాం గవర్నమెంట్లో మీర్ ఆలం అనే ఆయనే అప్పటి ప్రధానమంత్రి. ఆయన టిప్పు సుల్తాన్ను చంపడానికి సైన్యాలను బ్రిటిష్ వాళ్ళకు సహాయంగా పంపినందుకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మనీ పర్స్ ఏదైతే ఉన్నదో ఆ డబ్బులతోని మీరాలం చెరువు కట్టాడు. తర్వాత హిమాయత్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్, ఈ రెండు కూడా వరదలను అరికట్టడానికి గవర్నమెంట్ కట్టింది. ఇవి తప్ప సరూర్ నగర్ చెరువు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇక మిగతావన్నీ కూడా రైతులు వ్యవసాయం కోసం వాళ్ళు తవ్వుకున్నాయి. ఇప్పుడు వ్యవసాయం లేదుగా, మరి వాటి పర్పస్ ఏంది అంటే లేక్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు. దానివల్ల ఏముండేదంటే బెంగళూరులో ఉన్న అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండేది వాతావరణం. ఎప్పుడు కూడా 46 కంటే ఎక్కువ టెంపరేచర్ పెరగకపోయేది. మరి జలాశయాలని మాయమైన తర్వాత ఏం జరిగింది అంటే 48 degrees టెంపరేచర్ పోయింది. ఓ పక్క చెట్లను నరికేసినాం, ఓ పక్క నీళ్ళని బిల్డింగ్లు అయినాయి, పొలాలు పోయినాయి. అసలు నాకు కళ్ళెదిరే సార్, నేను 94లో వచ్చా హైదరాబాద్కి. ఇప్పటికీ 94కి పోల్చుకుంటే ఎంత విధ్వంసం జరిగింది. దాంట్లో సరే బీఆర్ఎస్ పార్టీ ఉందా లేకపోతే ఇంకో పార్టీ ఉందా, ఇంకో పార్టీ ఉందా, మొత్తం మీద దీన్ని మొత్తం అసలు దీనికి ఉన్నటువంటి
ఒక అందమైనటువంటి వాతావరణాన్ని పోయింది. పోయింది. అయితే ఇప్పుడు మనకు నీళ్లున్న చెరువులో కింద వ్యవసాయం ఉన్న ఎవాపరేషన్ వల్ల వాతావరణంలో ఆ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. బట్ అది లేకుండా పోయింది. No. అంటే పర్యావరణం కోణం నుంచి చూసినప్పుడు ఈ చెరువులు ఉండాల్సిందే. బట్ అదర్ దెన్ దట్ వ్యవసాయం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఈ పర్యావరణం కోసము మనం చెట్లను పెడుతున్నాం. శిఖంలలో కూడా పెట్టవచ్చు, చెరువు ఉన్న చుట్టూ కూడా పెట్టవచ్చు, ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటే అక్కడ పెట్టవచ్చు. అంటే కొంత వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద టెంపరేచర్. అంటే 46 మళ్ళీ తీసుకురావాలి. బోర్లు ఇచ్చలుడిగా వేస్తున్నాయి. సిటీలో బోర్లు వేయకూడదు ఫస్ట్, ఎందుకంటే వేస్తే మీకు కాలుష్య జలాలే వస్తాయి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఏమి ఉండరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము రంగనాథ్ గారికి సూచించాల్సింది, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గవర్నమెంట్ దాకా ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ చంద్రబాబు జగన్ గవర్నమెంట్లలో కూడా ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా ముఖ్యమంత్రి చెప్పిండానో మంత్రులు చెప్పిండానో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళంతా జైళ్ళల్లో ఉండడము, ఏదో ఒక రకంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు రాలేని పరిస్థితి, ఉన్నవాళ్ళు జైల్లోంచి బయటికి రాలేని పరిస్థితి, ఇవన్నీ చూస్తున్నాం. బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి సిన్సియర్ ఆఫీసర్లు అయినా ఒత్తిడికి లోనై ఇబ్బందులు పడ్డారు. నేను రంగనాథ్ గారిని అడిగేది ఏంటంటే, మీరు విచక్షణ అనేది పాటించండి, లా అనేది 100% మీరు పాటించండి. కావాలంటే మీరే పర్సనల్గా మీ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని పెట్టుకోండి. ఏది మనం ముట్టుకోవచ్చు, ఏది ముట్టుకోవద్దు, దేనికి నోటీస్ ఇవ్వాలి, దేనికి నోటీస్ ఇవ్వకూడదు, రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఇంప్లిమెంట్ చేయాలి, చట్టాన్ని కూడా గౌరవించాలి. ముఖ్యమంత్రి చెప్పిండు కదా అని బుల్డోజ్ చేసేటట్టు ఉండొద్దు, ఎందుకంటే ఆయనకు లా తెలవాలని కూడా ఏం లేదు. ఒక ముఖ్యమంత్రిని ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత హైడ్రాకి హైడ్రా పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అది కరెక్ట్, అది కానీ చట్టబద్ధత రాకుండానే ఒక జియో ద్వారా చేస్తారు, అది ఆర్డినెన్స్ కాదు కదా. గవర్నర్ ఇచ్చారు కదా హైడ్రాకి ఇదివరకు ఇచ్చింది, ఫస్ట్లో ఇచ్చారు, ఫస్ట్లో ఆయన జియో ఇచ్చారు, జియో ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కూడా కోర్టు కొట్టేస్తుంది, చాలా లోపాలు ఉన్నాయి. మూడోది ఏంటంటే, మీకు ఎన్ని చట్టాలు అమలు చేయాల్సి వచ్చినా రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఇంపార్టెంట్. అంటే సహజ న్యాయ సూత్రాలు. మొన్న లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ గారు మరీ నొక్కి చెప్పాడు, సహజ న్యాయ సూత్రాలు అంటే మీకు తెలుసా అంటే ఆ విచక్షణ రంగనాథ్ గారిలో ఉండాలి. రంగనాథ్ గారు అనేది ఆయన ఆఫీసర్ ఉండాలి కదా, అది ఇంప్లిమెంట్ చేసేది ఆయన, గవర్నమెంట్ ఉండాలి కదా. గవర్నమెంట్ కి వన్ ఆఫ్ ది ఆఫీసర్ ఆయన. అవును, ఆయన వ్యవస్థ కాదు కదా, వ్యవస్థలో. అంటే ఇక్కడ గారు రేవంత్ రెడ్డికి ఎక్కువ బాధ్యత ఉన్నదా రంగనాథ్కి ఉందా అన్నప్పుడు రంగనాథ్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాడు, బట్ ఆయనకు సర్వజ్ఞాని కావాలని ఏం లేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఆయన తెలుసుకుంటాడు తప్ప ఆయన చట్టాల మీద వీటన్నిటి మీద అవగాహన ఉండాలని ఏం లేదు. ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన క్యాబినెట్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఆయనకి సంబంధించిన అధికార యంత్రాంగం ఉంది కదా. గవర్నమెంట్ అంటే అధికార యంత్రాంగం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అన్ని ఇంప్లిమెంట్ చేసే కానిస్టేబుల్ దాకా ఉంటుంది. అవును, అంటే ఆయన ఒకవేళ ఏదైనా తప్పు చెప్పినా కూడా ఈ రాత్రి దాన్ని కూల్చేయండి అన్నా కూడా ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే న్యాయ సూత్రాలు దాన్ని ఒప్పుకోవట్లేదు, లా ప్రకారం మనం చేయకూడదని చెప్తే ఆయన సరి చేసుకుంటాడు. అట్లా పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ ఆయన కూలగొట్టం అన్నాడు, పోకూడదు. ఆ రోజు హైడ్రాక్ పవర్సే లేవు. రెండవది కన్వెన్షన్ మొత్తం ఎఫ్టీఎల్లో లేదు. ఆ మాటకు వస్తే ఎఫ్టీఎల్లో ఏమీ లేదు, ఓన్లీ బఫర్ జోన్లో కొంచెం ఉంది. నువ్వు కూలగొట్టే ఆ అధికారం నీకున్నా కూడా బఫర్ జోన్ వరకే కూలగొట్టాలి. అసలు కన్వెన్షన్ మీరు ఎట్లాగో మెన్షన్ చేశారు కాబట్టి కన్వెన్షన్ ఇష్యూలో ఉద్యమ సమయం నుంచి అప్పుడు దాని మీద వినపడుతుంది. అవును, తర్వాత గవర్నమెంట్ ఏర్పడింది. అవును, ఎవరు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ. మరి కన్వెన్షన్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు అని క్వశ్చన్ వేసుకున్నాం. రకరకాల అనుమానాలు అసలు లేదు. నంబర్ 1 ఎఫ్టీఎల్ లేదు, దానికి ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు. ఎంతవరకు ఎఫ్టీఎల్ అనేది ఫిక్స్ కాదు. మీరు చెప్పేదాంట్లో అసలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేది పరిస్థితి లేదు కదా, అసలు నదులకే దేశవ్యాప్తంగా లేదు. చేయకుండా నువ్వు ఎఫ్టీఎల్లో ఉన్నది బఫర్ జోన్లో ఉన్నదని ఎట్లా చెప్తావు? మొన్న లక్ష్మణ్ గారు కూడా అదే అడిగారు. అసలు ఎఫ్టీఎల్ లేనప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎఫ్టీఎల్ అనేది లేనప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉందని ఎట్లా చెప్తావు? కామన్ సెన్స్ కదా. రెండవది ఏంటంటే గోడ కూలగొట్టారు కేటీఆర్ గారు, ఆ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు గోడ కూలగొట్టారు. తర్వాత అయ్యప్ప సొసైటీలో కొన్ని గోడలు తర్వాత ఏం జరిగింది అనేది అయితే ఇక్కడ తెలుసు కదా మీకు. తెలుసు. అయితే ఇక్కడ 2 ఉంటాయి. గోడ కూలగొట్టగానే కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు ఇక్కడ నాగార్జున. సరే మొన్న స్టే ఆ టైంలో ఉంది అని ఒక వర్షన్ వచ్చింది, స్టే లేదని ఇంకో వర్షన్ వచ్చింది.
స్టే లేకున్నా కూడా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా కూలగొట్టాలన్నప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్లో కట్టాడు. కూలగొట్టే రైటు లేదు. ఒకవేళ కనుక డ్యామేజెస్కి నాగార్జున కోర్టుకు పోతే రంగనాథ్ లోపలికి అవుతాడు, రేవంత్ రెడ్డి మీద కూడా అక్షింతలు పడతాయి. ఇవాళ ఐజాన్ టుడే ఆయన కూలగొట్టిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అలా అనుకుంటే సార్ కేసీఆర్ గారు జైల్లో ఉండాలి ఈ పాటికి, అంతేగా? నీకు కూడా చెప్పనా, ఇప్పుడు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ఇష్యూ చెప్పనా నేను అనేది, మల్లన్న సాగర్లో జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఆయన రూల్ ప్రకారమే చేశాడు. కానీ నేనేమంటున్నా అంటే ఏ ముఖ్యమంత్రినైనా జైల్లో పెట్టాలనుకుంటే 100 కేసులు దొరుకుతాయి. వాళ్ళకి రాజ్యాంగం మీద రాజ్యాంగం మీద అవగాహన ఉండదు, అధికారులు వాళ్ళకి ఎదురు చెప్పరు, కాబట్టి తప్పులు చాలా జరిగిపోతూ ఉంటాయి. కానీ అట్లా ఉండాల్సిన అవసరం లేదు. బట్ నేనేమంటున్నా అంటే ఇవాళ కూలగొట్టిన స్ట్రక్చర్స్ అమీన్పూర్ దగ్గర నుంచి మూసీ దాకా, అది మున్సిపాలిటీలు చేసినా లేకుంటే హైడ్రా చేసినా కూడా ఇవాళ ఒక 1000 కేసులలో శిక్షలు పడతాయి. ఒక 1000 బిల్డింగ్లకు డ్యామేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే 2001 కంటే ముందున్న స్ట్రక్చర్స్ ఏవైతే కూలగొట్టారో అవన్నీ హైడ్రా చేసిన ఇల్లీగల్ పనులే. సార్ ఇప్పుడు లీగల్గా ఉండేటువంటి శాండిటీ లీగల్ది, లెజిస్లేషన్కి ఉండేటువంటి పవర్స్ లెజిస్లేషన్కి ఉంటాయి. ఇది ఒక కోణం నుంచి చూస్తుంది, ఇది ఒక కోణం నుంచి చూస్తుంది. అలాంటప్పుడు అసలు పరిపాలన ముందుకు వెళ్తుంది. అసలు డెఫినెట్గా వెళ్తుంది. ఎట్లా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు ముందే కట్టనీయకుండా ఆపితే ఇంత సంక్లిష్టత రాదు. ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒకసారి మీకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లో గైడ్లైన్స్ అని ఉంటాయి, మీరు గూగుల్లో కొడితే దొరుకుతాయి. సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఒక స్థలం కొన్నారు, కాంపౌండ్ పెట్టుకున్నారు, కానీ మీరు స్టూడియో నుంచి పోయేసరికి వేరే వాడాల పశువులను తోలి ఆ గోశాల అని బోర్డు పెడతాడు. వాడిని ఖాళీ చేయించాలంటే మీకున్న రెమెడీ ఏంది? ఫస్ట్ ట్రెస్ పాసింగ్ అని ఒక క్రిమినల్ కేసు పెట్టగలుగుతారు. ఇది ఇప్పుడు న్యాయ సంహిత 427, 447 సెక్షన్ కింద. పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము అని పని చేస్తాం, విచారించి కోర్టులో ఛార్జ్షీట్ వేసి, బట్ మీకు ఆ స్థలం మేము ఇప్పలేమంటారు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో రాదు, సివిల్ మ్యాటర్ అంటారు. మీరు నా భూమి అని దౌర్జన్యంగా పోయి వాడిని ఎవిక్ట్ చేసే రైట్ మీకు లేదు, వాళ్ళ దగ్గర ఒక్క పేపర్ కూడా లేదు. కానీ కోర్టు ద్వారా మీరు వాడిని డిఫెండెంట్ చేసి మీరు సూట్ వేసి వాడిని ఎవిక్ట్ చేయాలంటే సివిల్ కోర్టులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే, లేకపోతే 10 ఏళ్ళు పడుతుంది. తర్వాత అపిలేట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. 20 ఏళ్ళు అయినా కూడా మీరు వాడిని వెకెట్ చేయించలేరు. మరి ఇదే కదా వాస్తవం. మరి అందుకే ఒక్కసారి ఆక్రమణ కాకుండా ఆపడం అనేది సులభం. అయిపోయింది. ఆక్రమణ అయిన తర్వాత ఓవర్ నైట్లో చేయలేరు. అది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అండ్ రంగనాథ్ గారు. అవి చేస్తే కనుక ఇల్లీగల్ అవుతుంది, రాజ్యాంగ స్ఫూర్తి మంట కలుస్తుంది, రైట్ టు లీవ్ అనేది ఉండదు. కాబట్టి ఇబ్బందుల్లో పడతారు. దేనికైనా ఒక కాల పరిమితి పెట్టారు. సార్ కోర్టుల విషయానికి వస్తే ఏమీ లేకుండా కూడా మీరు పిటిషన్ వేస్తే యాక్సెప్ట్ చేసి తీసుకుంటుంది. అందుకే నేనేమంటున్నా, ఇది సామరస్యంగా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి. ఒకవేళ ఇల్లీగల్గా చేసిన వాళ్ళైతే సమాధాన భేద దండోపాయాలను ఉపయోగించాలి. బట్ ప్రతిదీ కూడా బుల్డోజ్ చేస్తాము అని అంటే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. రంగనాథ్ గారు పదవీచ్యుతుడు అవుతాడు, జైలు పాలవుతాడు. కానీ కోర్టు ఏం చెప్తుంది, చెరువుల్లో ఆక్రమణలు తీసేది హైదరాబాద్ మునిగిపోతుంది అని చెప్పి ఒక పక్క డైరెక్షన్ ఉంది. అంటే ఏదైనా ఇంకొక పక్క ఏమో వీళ్ళు ఎవరైనా పిటిషన్ తీసుకుని వెళ్తే స్టే ఇస్తారు. కేటీఆర్ ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు బాజ్పల్లి, నిజాంపేట అపార్ట్మెంట్స్ అన్ని కూడా నీళ్ళల్లో ఉన్నాయి, మీరు టీవీలలో చూపెట్టారు. దాని పరిష్కారం కేటీఆర్ ఎట్లా చేశాడు తెలుసా? రోడ్డు తీసేశాడు, మొత్తం విశాలమైన రోడ్డు 150 ఫీట్లది తీసేసి దాని కింద మొత్తం దీన్ని ఏమంటారు క్యావిటీ, మొత్తము నీళ్లు పోవడానికి ఒక పెద్ద ఎత్తున, అంటే వరద నీరు అంతా కూడా పట్టే అంత పెద్ద ఓపెన్ నాలా చేశాడు. చేసి పైన స్లాబ్ వేశాడు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP అని 1000 కోట్లతో చేశాడు. ఇప్పుడు అది చేసిన తర్వాత ఆ కంప్లైంట్ లేదుగా, బాజ్పల్లి లేదు కదా, కొంతవరకు తగ్గింది. మొన్న వర్షాలకి ఇక్కడ 2 ఉంటాయి సుబ్బారావు గారు. బలవంతంగా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడమా, ఆల్టర్నేటివ్ చూడడమా. ఇప్పుడు అయ్యప్ప సొసైటీది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అది లీగల్ ఇష్యూ. అది ఏంటంటే ట్రస్ట్ భూములను ఎట్టి పరిస్థితులు అమ్మడం అనేది కరెక్ట్ కాదు, ఆ చట్టం కూడా చెప్తుంది. బట్ అయింది, పర్మిషన్లు వచ్చినాయి, రోడ్లు వేశారు, కాలువలు తవ్వారు, నీళ్ళు ఇచ్చారు, అన్నీ చేశారు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇలా
అమ్మిన వాడికంటే ప్రభుత్వాందే ఎక్కువ తప్పు ఉంది. వాడు అమ్ముకోవాలనుకున్నాడు, ఆక్రమణదారుడు. మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్స్? ఇచ్చే ముందు మీరు చెక్ చేసుకోవాలి కదా ల్యాండ్ నేచర్ ఏంది. కాబట్టి మీ తప్పు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు బాధ్యత వహించాలి. ఈ రోజు వరకు ఏవైతే ఆక్రమణలు అయినాయో కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అది ఏంది, ఆ కేసు తీర్పు ఇచ్చే డేట్ కట్ ఆఫ్ డేట్. ఈ తీర్పు కంటే ముందున్నాయన్నీ రెగ్యులరైజ్ చేయండి. దో ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఓకే, ఇప్పుడు మన ముందు సహజ న్యాయ సూత్రాల ప్రకారం వాళ్ళు కూలగొట్టడం, ఎవిక్ట్ చేయడం తప్పు. ఆ డేట్ ప్రకారంగా ఇప్పటి వరకు ఉన్న స్ట్రక్చర్స్ అన్నింటినీ రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ డబ్బులు, ఆ ట్రస్ట్ భూమి కొనియండి అని ఒక పరిష్కారం చూపెట్టారు. సేమ్ పరిష్కారం ఈ 2000 ముందున్న ఏవైతే ఉన్నాయో వాటికి కానీ తర్వాత వచ్చిన వాటికి కానీ. అయితే ఎక్కడైతే తప్పకుండా నాలాల కోసం అది కావాలి అనుకుంటామో చట్ట ప్రకారం తీసుకోవాలి. అయితే యాక్ట్ ఉంది, 2013 యాక్ట్ ఉంది, ల్యాండ్ ఉన్నది. తర్వాత ఒక 10 సంవత్సరాలు టైం పెట్టుకోవాలి. ఓవర్ నైట్లో ఇవన్నీ మేము తీసేస్తాం. రాత్రి రోమ్ నగరం నిర్మించబడలేదు కదా. సో ఈ నాళాలన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేయాలన్నా, ఈ శిఖంలల్లో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచాలన్నా ఒక పద్ధతి ప్రకారంగా ఒక టైం పెట్టుకొని ఫేజ్డ్ మేనర్లో చేయాలి. అంత డబ్బు కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. రెండవది ఏంటంటే శాశ్వత పరిష్కారం ఏంది హైదరాబాద్ వరదలకి అంటే అండర్ గ్రౌండ్లో నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్స్ వేసి ఎక్కడ వచ్చే నీరును అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా మూసీలోకి తీసుకెళ్ళాలి. అప్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉంటాయి హైదరాబాద్లో, ఈవెన్ ఉండదు ల్యాండ్ అంతా. కాబట్టి ఒక అవకాశం ఉంది. మూసీ అనేది మన అదృష్టం, ఎంత వరద నీటినైనా తీసుకుపోగలిగే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మూసీని 2 లక్షల క్యూసెక్ల వరద నీరు అంటే 2 లక్షల క్యూసెక్లు అంటే ఆల్మోస్ట్ ఒక 16 టీఎంసీల నీరు ఒకే రోజు ప్రయాణించగలిగే అంత వైశాల్యంతో మూసి ఉంది. బట్ అందులో అబ్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ బస్ స్టాండ్, ఇమ్లిబన్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల 150,000 క్యూసెక్ల నీరు కూడా పోయే పరిస్థితి లేదు. రేపు ఒకవేళ నిజంగానే గతంలో వచ్చినట్టు వచ్చింది అనుకోండి వరద, కూలిపోతాయి అవన్నీ. వరద ముందు ఏది తట్టుకోలేదు. అదే రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు, మరో వాయనాడు అవుతుంది మీరు కనుక అడ్డుకుంటే. అయితే మీరు అడ్డుకోవద్దు ప్రక్షాళనకు అని చెప్పి నేనేమంటున్నా అంటే ఆయన సంకల్పం గొప్పది. కేసీఆర్ కేటీఆర్ ప్రణాళిక ముందు తీసుకుపోవడం అనేది అవసరం. బట్ ప్రభుత్వాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి, కానీ వాళ్ళు చేసిన చర్యలు ఎప్పటికీ శాశ్వతంగా మిగిలి ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక కాంప్రహెన్సివ్గా ఒక ఫేజ్డ్ పద్ధతిలో బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి ప్రజలను కన్విన్స్ చేసి చేసుకున్నట్టయితే ఎవరు కోర్టు పోరు, ఎవరు స్టేలు తీసుకోరు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం FTL ఫిక్సేషన్ అనేది అసలు ఏ ప్రాతిపదికన చేస్తారనేది కదా మీరు దానికి 4 పద్ధతులు ఉన్నాయి. చెరువులకైతే 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో వేర్ ఉంటుంది, మత్తడి అంటాం, అలుగు అంటాం. అలుగు మీదకి వెళ్ళి నీళ్లు దునికినప్పుడు ఎంత మేరకు నీళ్లు ఉంటాయో చెరువులో అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే ఈ మధ్యకాలంలో అలుగులన్నీ తగ్గించేశారు. వెనకాల భూములు నీళ్ళలోంచి బయటపడడానికి తగ్గించేశారు. అప్పుడు కట్ట, చెరువు కట్టకు రిబేట్మెంట్ ఉంటుంది. రిబేట్మెంట్లో వాటర్ మార్క్స్ ఉంటాయి. గతంలో ఎక్కడి వరకు నీళ్ళు వచ్చేది ఆ వాటర్ మార్కుని బట్టి చేయొచ్చు. మూడవది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో అన్ని నీళ్ళను బౌండరీగా పెట్టుకోవచ్చు, పాత లెక్కల్లోకి పోకుండా. తగ్గించారా మత్తడి లేదా అనే లెక్కల్లోకి పోకుండా. 4వ పద్ధతి ఏంటంటే నిజాం కాలంలో సర్వే జరిగింది 1938. ఆ సర్వే ప్రకారం ఉన్న మ్యాప్స్ ఆధారంగా అప్పుడున్న చెరువు విస్తీర్ణం ఎంత, మీరు అది కనుక తీసుకున్నారనుకోండి సగం హైదరాబాదు ఖాళీ అవుతుంది. అయితే ఇప్పుడు పాత చెరువులన్నిటికీ పట్టా భూములు కాబట్టి చాలా వరకు 90% పట్టా భూములే. పట్టా భూములలో ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసినాయి, అది 2000 బిఫోర్ అయినా కూడా వెనక్కి తీసుకోవచ్చు, బట్ త్రూ కోర్ట్. ఈ 2001 తర్వాత ప్రభుత్వ భూములలో వేసినాయి నిర్దాక్షిణ్యంగా నేను కూలగొట్టవచ్చని రంగనాథ్ అన్నారు. నివాసాలు ఉంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా కూలగొట్టే అవకాశం లేదు. నివాసాలు ఉంటారు కాబట్టి నిర్దాక్షిణ్యంగా కూలగొట్టే అవకాశం లేదు. రైట్ టు లివ్ అనేది అక్కడ అడ్డం వస్తుంది, దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. తర్వాత ఇంకొక తప్పు కూడా ఏం మాట్లాడుతుండ్రంటే మేము 1000 ఎకరం బయటికి తీసామని చెప్తారు రంగనాథ్. నువ్వేం చేయలేవు ఆ 1000 ఎకరం, ఎందుకంటే అలా 900 ఎకరాలు ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూమి. ఆ భూమిని ఎవడు ఉపయోగించుకోవాలి? ఎవడైతే ఆ భూమి ఓనర్ ఉన్నాడో వాడు అందులో పూల తోట పెట్టుకోవచ్చు, పండ్ల తోట పెట్టుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. నువ్వు అది తీసుకోలేవు.
సో గవర్నమెంట్ హ్యాండ్ ఎట్లా తీసుకుంటుంది? చెరువుల్లో చేసుకున్నాం అని చెప్పి చెప్తున్నా. హ్యాండ్ ఓవర్ చేసుకునే రైట్ లేదు నీకు. సుబ్బారావు గారు, మీకు పట్టా వచ్చింది నిజాం కాలంలో, కొన్నారు మీరు ఒక 30 ఎకరాలు కొన్నారు. 30 ఎకరాలలో చెరువే ఉంది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో 15 ఎకరాలకే నీళ్ళు వస్తాయి. ఇంకా 15 ఎకరాలు ఖాళీగా ఉంది. గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలన్నీ గవర్నమెంట్ తీసేసింది, ఎందుకంటే FTLలో ఉన్నదని. తీసేసిన తర్వాత ఆ భూమికి హక్కుదారు ఎవరైతారు? గవర్నమెంట్ కాదు. ఆ భూమి పట్టా కాయిదాలు మీ పేరు మీద. ఒకసారి వన్స్ పట్టా కూడా రద్దు చేసే అవకాశం ఉంది, కంపెన్సేషన్ ఇవ్వాలి. పట్టా రద్దు చేసి చెప్పేది రిజిస్ట్రేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది కదా. నిజాం కాలం నుంచి వచ్చిన పట్టా భూములు కదా, పట్టా భూములు కదా అంటున్నాను. ఉంటుంది, ఎందుకంటే పట్టా భూములు లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉండవు కదా. ఉంటాయి, ఎందుకంటే 1938 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడో ఆంధ్రలో ఉన్నారు, ఇక్కడ మీ పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి, భూమి ఉన్నది. మీరు ఇక్కడ లేరు కాబట్టి ఆపలేకపోయారు. ఎవరెవరైతే కట్టుకున్నారో వాళ్ళందరినీ తీసేసిన తర్వాత ఆ భూమి మీ చేతిలోకి వస్తుంది, గవర్నమెంట్ చేతిలోకి రాదు. సపోజ్ మీరు ప్లాట్లు చేసి అమ్మారు చెరువులో, అమ్మడం చట్టవిరుద్ధం కాదు, గుర్తుపెట్టుకోండి. 2001 తర్వాతనే చట్టవిరుద్ధం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు చట్టవిరుద్ధం కాదు అది. మీ ప్లాట్లు ఎవరైతే కొన్నారో వాళ్ళ గుడిసెలు తీసేసినా కూడా ఓనర్షిప్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకి అమ్మారు కాబట్టి, వాళ్ళు చేశారు కాబట్టి 60 గజాలు 80 గజాలల్లా వాళ్ళు పూల తోట, పండ్ల తోటలు పెట్టుకోవచ్చు, కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ తీసుకోవాలంటే ల్యాండ్ అక్విజిషన్. సో ఇప్పుడు వీళ్ళు మార్క్ చేస్తున్నారు కదా, ఏ ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు మీకు తెలిసి? తప్పది, ఎందుకంటే వాళ్ళు FTL, RBX, RDX ఏదో పెడుతున్నారు కదా. FTLే ఫిక్స్ కాలేదు. FTL ప్రకారం కదా వీళ్ళు చేస్తుంది. FTL ఫిక్స్ 4 పద్ధతులు ఉన్నాయి కదా, దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు అది చేస్తున్నారు? అసలు దేన్ని బేస్ చేసుకొని చేయట్లేదు. ఎందుకు అంటే FTL ఫిక్స్ చేయాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఈ ఇరిగేషన్లో ఎట్లుంటుందంటే, మీకు ఆఫీసర్ తెలుసు అనుకోండి, లేదా మీరు బ్రైబ్ చేస్తారు, మీకు ఏం చేస్తే మీ భూమి బయటపడుతుందో ఆ పద్ధతిలో చేస్తాడు. ఈ 4 పద్ధతులలో ఈ 4 ఏది ఫాలో కావాలో ముందు గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. చేయకుండా మీరు ఇరిగేషన్ ఇంజనీర్లకు అప్పచెప్పారు అనుకోండి, వాళ్ళు మీకు ఏది చేస్తే మీరు బయటపడతారో అది చేస్తారు. వాళ్ళు కావాల్సినంత అవినీతి ఉంటుంది. అందరు ఆఫీసర్లు అవినీతి పనులు కాదు, మొత్తం మేజర్ అదే జరుగుతుంది కదా సార్. మెజారిటీ ఎందుకు మంచి వాళ్ళు ఉన్నారు, భీమప్రసాద్ లేరని కాదు, మెజారిటీ జరుగుతుంది కదా. మంచి ఆఫీసర్ ఉండే భీమప్రసాద్, మంచి ఆఫీసర్స్ అంత ఎక్కువ మెజారిటీ ఉంటే పర్మిషన్ ఎందుకు ఇస్తారు? అవును, కొంతమంది మంచి ఆఫీసర్లు ఉండి రిటైర్ అయ్యారు చాలామంది. ఇప్పుడు ఎవరెవరున్నారో నాకు తెలియదు. బట్ వాళ్ళు చెప్పింది ఇది, సార్ ఇందులో అవినీతికి ఆస్కారం ఉన్న పద్ధతి ఇది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి ఏ పద్ధతిలో పోవాలి అనేది. చేయకుండా ఇంకోటి పాత అన్నీ కూడా గవర్నమెంట్ కూడా చాలా వరకు చెరువులలో కట్టిన నిర్మాణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, హుసేన్ సాగర్ విస్తీర్ణంలో 1/3 అన్యాక్రాంతమైంది. సో అందులో ఎక్కువ భాగం గవర్నమెంటే కదా. మీరు చెప్పే దాని ప్రకారం ముందు అసలు గవర్నమెంట్ ఆస్తులు కూల్చేయాలి అంటే, నేను కూల్చేయమని అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకోమంటున్నా. ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్, NTR సమాధి తీసేయాలి, ఈ లుంబిని పార్క్ తీసేయాలి, ఇవన్నీ దట్స్ నాట్ కరెక్ట్. ఏదైతే సెక్రటరియట్ కూడా తీసేయాలి కదా. సెక్రటరియట్ కాదు, సెక్రటరియట్ మొదటి నుంచి కూడా అది FTLలో లేదు. అది ఎప్పుడో కట్టింది కదా, నిజాం కాలంలో కూడా సెక్రటరియటే కదా. కాబట్టి మనం ఏం చేయవచ్చు అంటే, ఏదైతే ఎసెన్షియల్, ఉదాహరణకు ఒక చెరువు నుంచి ఒక చెరువు మధ్యలో నాలా ఖచ్చితంగా అక్కడ కావాల్సిందే. KTR అనుసరించిన పద్ధతిలో ఒకవేళ వీలైతే కనుక తీయాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం. ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం. ఈ అనవసరం కాంప్లికేషన్లలో పోయేదానికంటే ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు చేసి, ఇందాక నేను చెప్పినట్టు వరద నీరు పోవడానికి పెద్ద పెద్ద పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్లో వేసి వాటి ద్వారా నీళ్ళని డైవర్ట్ చేసుకున్నట్టయితే అది అందరికీ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందరికీ ఆమోదయోగ్యంగా సర్వ్ అవుతుంది. ఇప్పుడు రెయిన్ వాటర్ సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటాం వాటిని. అంటే స్టామ్ వాటర్ అంటే రెయిన్ వాటర్. ఇప్పుడు మీకు గుర్తుండాలి, అమీర్పేటలో శిష్మాల్ థియేటర్ పక్క నుంచి ధరంకరం రోడ్ అని, ఆ రోడ్డు ఎంత ఉన్నదో నాలా అంత ఉండేది. హుసేన్ సాగర్ తీసుకొచ్చేదాన్ని నీళ్ళను మొత్తం. అది మున్సిపల్ వాళ్ళే, ఇంత అవసరం లేదు, వాళ్ళకి అప్పుడు అవగాహన లేదు. డ్రైనేజీకి ఇంత అవసరం అన్నారు, డ్రైనేజ్ కాదు, స్టామ్ వాటర్ డ్రైన్. నిజాం కాలంలో అట్లా ప్లానింగ్ ఉండేది. సిటీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది. ఆ సిటీ డెవలప్మెంట్ బోర్డు 4 లక్షల మంది ఆ రోజు జనాభా, ఇది 1921.
2 లక్షల మంది, తర్వాత 4 లక్షల మందికి సరిపోయే విధంగా 1911లో ప్లాన్ చేశారు. ఆయన అనుకున్నట్టే 1921 వచ్చేసరికి 4 లక్షల మంది వచ్చేసారు. అయితే ఆ రోజున్న జనాభాకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. చాలా డ్రాస్టిక్గా 100 సంవత్సరాల్లో ఇవాళ 1,42,00,000 మంది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో నివసిస్తారు. ఇంకా ఎక్కువ ఉంటారేమో. 1.42 crores. అంటే ఇది ఏ లెక్క అంటే డ్రింకింగ్ వాటర్. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎన్ని కుటుంబాలకు కనెక్షన్స్ ఇచ్చారో అందులో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది నీళ్లు తాగుతున్నారు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాటర్. అది చేసినప్పుడు ఏమైందంటే 1,42,00,000 మంది అనేది ఒక 3-4 ఏళ్ల కింద వచ్చిన లెక్క. 1,50,00,000 అవుతారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా అవుతున్నది. అయితే ఈ 1,50,00,000 మందికి అప్పుడున్న 4 లక్షల మందికి ఇచ్చిన ఎమ్యూనిటీసే చాలా వరకు తర్వాత కాలంలో కొనసాగినాయి. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ అనేటిది ఆ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని కట్టారు అవి. ఇప్పుడు అవన్నీ రివైవ్ చేయాలంటే సాధ్యం కాదు. పైప్ లైన్స్ చేయాలి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ చేయాలి, ఓపెన్ నాలాస్ ఉండటానికి లేదు. అంటే దెర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. కాబట్టి ప్రభుత్వం బేషయాలో పోకుండా, ప్రజల మీద దాడి చేసే పద్ధతిలో కాకుండా సామరస్యపూర్వకంగా ప్రతిపక్షాలను కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకొని అఖిలపక్ష మీటింగ్స్ పెడుతూ ఫ్రీక్వెంట్గా ఈ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి వచ్చేది ఏం లేదు, మిగతా వాళ్ళకి వచ్చేది ఏం లేదు. మీరైతే ఒక పరిష్కారం చెప్పారు, కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి చూస్తుంది. బీఆర్ఎస్ చూస్తుంది, కాంగ్రెస్ చూస్తుంది, బీజేపీ కూడా చూస్తుంది. వాళ్ళు చూస్తున్నటువంటి కోణం, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది ఈ పార్టీలకి? అంటే ఒక రాజకీయ కోణం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తుండని నేను కూడా అనుకోవట్లేదు. ఆయనకున్న రాజకీయ కోణం ఏంటంటే సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా వరకు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అయితే ఆయనకు ఒక సమస్య ఉన్నది. యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నది రాహుల్ గాంధీ. అయితే మనమే చేయకపోతే ఎట్లా అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. అది జాతీయ స్థాయిలో. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు దాన్ని తొంగలో దొక్కారని కదా. కేసీఆర్ ఆ బిల్లు తెలియదు, దాన్ని సపోర్ట్ చేయలేదు. బిల్లు కాదు అసలు, దాన్ని తొంగలో దొక్కారు. కేసీఆరే కాదు కదా, రోషయ్య గారు 78లోనే పార్టీ మారారు, అవి రాజీనామా చేయకుండా. 78 నుంచి ఉన్నది అది. రాజశేఖర రెడ్డి కూడా అది చేశారు. కేసీఆర్ గారు అరాచకం చేశారు ఈ విషయంలో. నేను అనేది ఎవరు చేశారు, పార్టీలు టోటల్ గా కొలాప్స్ చేశారు పార్టీలు లేకుండా. అంటే అక్కడ రెండు ఉంటాయి. ఇక్కడ పార్టీలను కలుపుకోవడం చట్టబద్ధం. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ప్రయత్నం కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని కలుపుకోవాలని. బట్ 26 మంది కావాలి ఆయనకి. 26 మందిలో 10 మందే వచ్చారు. అయితే ఆ 10 మంది రావడానికి ఏం చేశాడు, బిల్లులు ఆపాము, ఇంకా మేము ఇయ్యం, మీ పార్టీలోకి వస్తే ఇస్తామన్నారు. పోచారం లాంటి వాళ్ళు కూడా ఆ బిల్లుల కోసం వచ్చారు, సంజయ్, పోచారం, వీళ్ళంతా. అర్బన్లో బిల్లులు లేవు, బట్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళని రాబట్టాలంటే ఏం చేయాలి, పోగబెట్టాలి. ఇప్పుడు ఆ బస్సీలు మూసి అని ఇదని అదని మొదలు పెట్టాడు కదా, వాళ్ళు పోయి ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చుంటారు. ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రిని కలిస్తే నువ్వు రావాయా, నీ పరిష్కారం అవుతుంది. సేమ్ అదే పద్ధతిలో అల్టిమేట్ గా పొలిటికల్ గా నష్టపోతారు కదా. ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, వీళ్ళకే బెనిఫిట్ అవుతుంది కాదు కదా. ఇప్పుడు 26 మంది కావాలి కాంగ్రెస్ కి. అయితే గాంధీ వచ్చింది ఎట్లా, చంద్రబాబు గారు పిలిచి మాట్లాడినా కూడా గాంధీ పోలేదు ఆ పార్టీలో, ప్రకాష్ గౌడ్ పోయాడు. చంద్రబాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఉన్నది. ఎప్పుడున్నది, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యేస్ చెప్పే ఉంటాడు, లేకపోతే ప్రకాష్ గౌడ్ చెప్పే ఉంటారని ఊహ అంతే. మేము మాట్లాడేది కట్టసిగా కలిసారు వాళ్ళు. ఇప్పుడు నేను అట్లా అక్కడ నేను సాక్ష్యంగా ఉండే కదా, ఈ విశ్లేషణ నేను చేసేది ఏంటంటే డెఫినెట్ గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ప్రకాష్ గౌడ్ పోయి ఉండడు. ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసుకోవాలి, ఇక్కడ పార్టీ అధ్యక్షుని పెట్టాలనుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం ఎందుకు చేస్తాడు ఆయన? పైగా అక్కడ ఎన్డీలో ఉన్నారు ఆయన. నేను ఎన్నో ఛానల్లో చెప్పాను, మీ ఛానల్లో కూడా చెప్తా. రేవంత్ రెడ్డి గారు భౌతికంగా కాంగ్రెస్ లో ఉన్నారు, మానసికంగా టీడీపీతో ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు అయితే నేను అంటున్నా, అదే మీలాంటి వాళ్ళు నేను ఎందుకు అంటున్నా అంటే చెప్తా వినండి సార్. రేవంత్ రెడ్డి గారు, సరే మీకు ఎంత తెలుసు, నాకు కూడా ఎంత తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన ఎగ్జిస్టెన్స్, తన రాజకీయ భవిష్యత్తు అయ్యే చూసుకుంటాడు తప్పితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ, ప్రకాష్ గారు అది చూసుకోవాలి. మీకోసం అన్నాండి. మీరు ఏదైతే అంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను, ఎందుకంటే కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఆయన ఉండలేడు. సరే ఉంటారు, ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని విషయాలు ఉండకపోవచ్చు,
ఏ విషయంలో ఉండదు సార్. అంటే ఆయన స్ట్రెంథెన్ చేయడానికి మాత్రం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు హెల్ప్ చెయ్యరు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలోపేతం కావాలని చెప్పి అనుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డిని బలోపేతం ఎందుకు చేస్తారు చెప్పండి మీరు. ఈ వీడియోని మీరు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి రీప్లే చేసుకొని చూడండి. నెక్స్ట్ వచ్చే కూటమికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ఉంటాడు. టీడీపీ, బీజేపీ, జనసేన. ఆ కూటమికి లీడర్ ఎవరు, ప్రపోజ్డ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డే ఉంటాడు. నేను 100% చెప్తాను. కూటమి గురించి అట్లా రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, కానీ అతనికి అధికారం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినరు. సరే, రాజకీయాలు మారిన రాజకీయాల పరిస్థితులు ఏదైనా అన్ని వినరని నేను అనుకోను. వాస్తవంగా గొడవ మొదలు పెడతలేడు. కృష్ణా వాటర్ మీద గొడవ మొదలు పెట్టుంటే నేను నమ్మేవాడిని. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు టీఆర్ఎస్ పక్షాన, మన తెలంగాణ పక్షాన నమ్మేవాడిని. అసలు ఎవరు మొదలు పెట్టారు? కేసీఆర్ గారు తెలంగాణ పెద్ద అంటారు. ఆయన చేశారా? చేశాడు. కృష్ణా వాటర్ మీద, గోదావరి వాటర్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అనుకున్నారు. కానీ అది స్టార్టింగ్ లోనే హనీమూన్ అనేది కొద్ది రోజులు నడిచింది. తర్వాత పోలీసులే పోయి కష్టం పడ్డారు కదా. పోలీసులు ఎందుకు పడ్డారు అనేది మీకు తెలుసు సార్. ఓపెన్ గా పోలింగ్ ముందు రోజు ఘర్షణ పడింది, దాన్ని కూడా మీరు పోలింగ్ రోజు అది తెల్లారితే పోలింగ్ అంటే లేదు, పోలింగ్ రోజే ఒక పక్కన పోలింగ్ అవుతుంది. లేదు సార్, 7 గంటలకు పోలింగ్, 4 గంటలకు స్టార్ట్ అయింది అక్కడ. సరే, ఏదైనా కానీ నేనేమంటున్నా, కావాలని వాళ్ళిద్దరు మీరు చెప్పిన దాంతో ఒకటైతే నేను ఏకీభవిస్తాను. రేవంత్ రెడ్డి సీటు మీద ప్రేమ తప్ప పార్టీల మీద ఏం, ఎవరికైనా అంతే కదా సార్. సీఎం పేట మీద ఎవరికి మక్కువ ఉండదు. సరే, ఏదన్నా కానీ రేవంత్ రెడ్డి గారు అతీతం అయితే ఒకటైతే నేను కన్విన్స్ అయినా, నేను హైడ్రా ఇంత అకస్మాత్తుగా ఆదరబాదరగా ఓ ఆర్డినెన్స్ లేకుండా, ఓ చట్టబద్ధత లేకుండా రాత్రి తీసుకొచ్చి ఓ సెలబ్రిటీ మీద ఫస్ట్ దాడి చేయడం వెనుక 2 కోణాలు అయితే నేను రూల్అవుట్ చేయలేను. ఒకటి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి ఉంటుంది. రెండవది, 4 రాష్ట్రాల ఎన్నికలున్నాయి, వాళ్ళకి ఫండింగ్ కావాలి, ఎంతో కొంత ఫండింగ్ అనేది దీని ద్వారా వస్తుంది అనేది నేను నమ్ముతాను. మీరు నమ్ముతున్నారా? నేను మాట్లాడిన దానికి టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం లేదు. అదే మీరు సంబంధం లేని మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. నేను ఒక అనాలిసిస్ చేస్తున్నా. అనాలిసిస్ లో నాకు అనుకున్నది ఏంటంటే, ఈ 2 రాజకీయ కోణం అయితే ఉంటది, ఈ 2 ఉంటాయని నేను అనుకుంటున్నాను. సార్, ఫండింగ్ కావాలంటే కూల్చాల్సిన అవసరం ఉందా? ఉండకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు ఇందరికి? ఇప్పుడు కూల్చే 1500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్నాయంటారా? ఒకటి చెప్పన్నా మీకు, ఏదో ఒక ఒత్తిడి కూల్చడమా లేకుండా ఇంకోట. ఈ బిల్డర్స్ ఎవరు 1500 కోట్లలో లేరు, వాళ్ళ బిజినెస్లు వేరే ఉంటాయి. మెగావాడ్ ఇచ్చాడు, మెగావాడ్ బిల్డర్ కాదుగా, ప్రాజెక్టులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఎందుకు అనుమానిస్తున్నారు సుబ్బారావు గారు, ₹1 ఎవరు ఇయ్యరు. 1700 కోట్లు ఏవైతే బీఆర్ఎస్ కోటలకు వచ్చినాయో, ఒత్తిడి లేకుండా ₹1 రాదు, ఎందుకు ఇస్తారండి? ఆ పార్టీని కోల్చలేదు కదా, వాళ్ళేం కోల్చలేదుగా. వేరే రకంగా ఒత్తిడి అదే చేసుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. అన్నిసార్లు ఇంత అడౌట్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? అన్నిసార్లు సాధ్యం కాదు. ఇది కూడా ఒక పద్ధతి. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎలక్షన్లో కూర్చోలేదు, ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్లో కూర్చోలేదు. అప్పుడు తన పద్ధతిలో తను తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అవసరం అది. ఆ ప్లేస్ లో నువ్వున్నా నేనున్నా అంతే చేస్తాం. అసలు కోల్చుకుపోయిన ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా సార్. సరిపోదు 4 రాష్ట్రాల ఎన్నికలకు ఒకే స్టేట్. కర్ణాటక ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కున్న ప్రధానమైన స్టేట్స్ ఇవే కదా. కాంగ్రెస్ అక్కడి నుంచి అయితే వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడి నుంచి ఫండింగ్, ఎవరు ఫండింగ్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీని ఇంతకాలం పోషించినటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వాలి. ఎవరైనా వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ఇస్తారు కదా. ఇప్పుడు ఆంధ్ర అనేది వచ్చింది, మళ్ళీ బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చింది. ఎందుకంటే అది నోరు జారిండు, తర్వాత దానికి క్షమాపణలు చెప్పాడు. అది వదిలేయండి, దాని గురించి ఎవరం కూడా దాన్ని ఎక్కిపోయి. బతకడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకుంటున్నారా లేదా? ఇక్కడ 2 ఉంటాయి సుబ్బారావు గారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళకు అవసరమైనప్పుడల్లా ఫండింగ్ తీసుకోవడానికి అవతల వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడితే ఫండ్ వస్తుందని ఆలోచిస్తారు. ఆనాడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలో చేస్తారు, అంతే. అది సార్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్టులతోటి, ఆంధ్ర బిల్డర్స్ తోటి, ఆంధ్రాకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి బినామీలుగా పర్సంటేజ్ షేర్ చేసుకొని ఇవాళ కూడా ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అప్పుడప్పుడు చెప్తుంటారు. ఇక్కడ ఆ వేరియేషన్ మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోదండరామ్ గారు కూడా చాలాసార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇచ్చారు అని చెప్పాడు. నేనేమంటున్నా, ఈ వర్క్స్ అన్ని 2007-8లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే ఇచ్చింది.
వాటి కొనసాగింపుగానే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. తీసేయచ్చు కదా వాళ్ళు. తీసేయరాదు. ఎందుకు ఎందుకంటే లేదు భారతదేశంలో సార్ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు కదా, తీసేశారు కాబట్టి పోలవరం కాలేదు. మా కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్ లేదు, వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది. కాళేశ్వరం 3 ఏళ్ళలో ఎందుకైంది, పోలవరం ఎందుకు 3 ఏళ్ళలో ముందుకు పడలేదు అంటే రాయపాటిని తీసేశారు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు, నానా రకాల టెండర్స్లో కాలయాపన, మళ్ళీ మెగా వాళ్ళకి షిఫ్ట్ చేశారు. ఇదంతా అవసరమా? మాకు నీళ్లు కావాలి, ఆత్మహత్యలు ఆపాలి. ఏ కాంట్రాక్టర్ అయితే మాకేంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నోడు కావాలి, టెండర్ ద్వారానే వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఎవరు ఎంటర్ కాకూడదు, కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళొచ్చు. ఇలాంటి భావన ఏంటి అసలు? అట్లా లేదండి, అట్లా లేదు. అట్లా లేకపోతే మొన్న ఎందుకు అన్నారు మరి ఆ మాట? వాడేవాడు అన్నాడు, దాని మీద సీరియస్. నేను పార్టీ కదండి, ఏ పార్టీ అనలేదండి. ఒక ఎమ్మెల్యే అన్నాడు, దూకుడుగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే, ఆయన ఎవరో ఆ ఉత్సాహంతో ఆవేశంతో అన్న మాటలు అవి. తెల్లారి పార్టీ మందలు ఇచ్చింది వెనక్కి తీసుకున్నాడు. దాన్ని మనం జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. పార్టీలో ఉన్న వ్యక్తి ఏమన్నా చెల్తుంది అనుకునే రోజులు లేవు. పార్టీ అధ్యక్షుడు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు మాట్లాడితే దానికి శాంక్టిటీ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే మాట్లాడి వెనక్కి తీసుకున్న దాని మీద చర్చ అవసరం లేదు. ఇప్పుడు అది అందరం విమర్శించాం అతను ఓపెన్గానే, తప్పది వెనక్కి తీసుకోవాలని మాట్లాడకూడదని చెప్పాము. రెండవది ఇక్కడ ఆ ఫీలింగే లేదన్నాడు. నేను రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకుందాం. రాజ్యాంగం ప్రకారం ఏ కాంట్రాక్టర్ అయినా ఎక్కడైనా వర్క్ చేయవచ్చు, వద్దనేది ఎక్కడ. అయితే మాకు ఇంకో కోణం కూడా ఉంది. ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఎందుకు కొనసాగించాము, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అక్కడ చేసినట్టు అంటే, ఆనాటి వరకు తెలంగాణ కాంట్రాక్టర్స్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మళ్ళీ వాళ్ళు హైర్ చేయాల్సిందే, వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు క్లాస్ 1 కాంట్రాక్టర్స్లో ఆ చేయగలిగిన సమర్థత ఉండి కొంత ఆల్రెడీ చేస్తున్న వాళ్ళను ఎంకరేజ్ చేశారు తప్ప, అది కూడా టెండర్సే కదా. టెండర్స్లలో వాళ్ళు లిస్ట్ అండ్ వాళ్ళకున్న అంచనా ప్రకారం వాళ్ళు వేశారు, వాళ్ళ వర్క్స్ వచ్చాయి. రాజ్యాంగబద్ధంగా పోయినా తప్ప ఆంధ్రనా తెలంగాణ అనేది చూడలేదు. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం మీరు చెప్తారు. చెప్పండి. తెలంగాణ ఉద్యమ సమయంలో గుప్పెడు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు అన్నారు. ఆ గుప్పెడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతం కంటే ఎక్కువ దోచుకున్నారు అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది, కాదంటారా? అంటే గుప్పెడు ఆంధ్ర వాళ్ళు అనే దానికంటే ఆంధ్ర పాలకులు అనేది మేము ఎప్పుడు చెప్తూ వచ్చాం. అంటే అప్పుడు దోచుకున్నది ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. వ్యక్తిగతంగా మేము కామెంట్ చేయలేదండి ఎవరిని. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు దక్కకుండా తరలించకపోయినాయి నీళ్లు, తరలించకపోయినాయి నిధులు, తరలించకపోయినాయి నియామకాలు, ఉద్యోగాలు. వాటి వరకు అయితే మేము పరిష్కారం చూపెట్టగలిగాం. వ్యక్తిగతంగా ఆంధ్ర వాళ్ళు దోచుకుంటానులా, తెలంగాణ దోచుకుంటానులా అనేది ఉండదు. లేదు, గుప్పుడు మంది ఆంధ్ర వాళ్ళు దోపిడీ కారణంగానే బక్కచిక్కిపోయింది తెలంగాణ అనేది చాలా ఎవరో మాట్లాడతారు అర్థం లేకుండా. ఆ గుప్పిడి మంది గతం కంటే కూడా ఇప్పుడు బలపడ్డారు అనేటువంటి అభిప్రాయం ఉందండి, అది కాదంటారా? మేము ఆంధ్ర తెలంగాణ వేరియేషన్ అనేది 2014 తర్వాత చూడలేదు. న్యాచురల్గానే డెవలప్ అవుతారు కొంతమంది. మరి అనుకుంటే మేమన్నా గుప్పెడ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే పూర్తిగా బక్కచిక్కిపోయారు. మేమన్నా గుప్పెడ ఆంధ్ర నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్ గా చెప్పండి. అవును, గుప్పెడ ఆంధ్ర వాళ్ళు కాదు, మేము పేర్లు కూడా చెప్పాం. ఆ గుప్పెడ ఆంధ్ర వాళ్ళల్లో లగడపాటి ఉన్నాడు, ఆ గుప్పెడ ఆంధ్ర వాళ్ళల్లో కావూరు ఉన్నాడు, ఆ గుప్పెడ ఆంధ్ర వాళ్ళల్లో రాయపాటి ఉన్నాడు. మేము అప్పుడు చెప్పింది. చెప్పింది 4-5 ఇప్పుడు వాళ్ళు లేరు. మీరు అన్న బలపడ్డోడు ఎవరు అని అంటే మెగా చాలా ఉన్నారు. లేలే, నాట్ ఓన్లీ నవైగా కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు మేము ఏమంటాం, కాంట్రాక్టర్లనే అంటాం. నాట్ ఓన్లీ మరి ఇంకెవరున్నారు? రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్, కంపెనీలు, ఒక్క నిమిషం, మెడికల్ ఉన్నాయి. మీరు లెక్క తీయండి. సినిమా వాళ్ళు ఉన్నారు. ఇవాళ సినిమా వాళ్ళు మీతో ర్యాలీ అవుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళతో ర్యాలీ అవుతున్నారు అంటే దానికి కారణం చెప్పండి. ఇప్పుడు మేము అట్లా చూడం, నెగటివ్, పాజిటివ్ చూస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో తెలంగాణ గౌరవం పెరిగింది. తెలంగాణ పాటకు, తెలంగాణ మాటకు, తెలంగాణ నుంచి హీరోలు వచ్చారు, నిలబడ్డారు, హీరోయిన్లు వచ్చారు. ఇవాళ డైరెక్టర్స్ ఇంటర్నేషనల్ ఫేమ్, వీళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చింది కాబట్టి. ఆంధ్ర ఫ్యామిలీస్ చితికిపోయినాయా, మెయింటైన్ చేస్తున్నాయా అనే దానిలో మాకు ఇంట్రెస్ట్ లేదు. రెండవది, ఫార్మా కంపెనీస్ వాళ్ళ మెయిన్ ఇన్కమ్ ప్రపంచం. ఇవాళ దివీస్ కానీ, అరబిందో కానీ, నాట్కో కానీ, వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్నారు. తెలంగాణ దోచుకున్నది ఎక్కడ? తెలంగాణ మీద కాలుష్యం వెదజల్లిందని చెప్పాము. అంటే ఆ చర్చలోకి మనం పోయినట్టయితే ఎవరో అన్న మాటలు పరిగణలో తీసుకోకండి.
రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఎక్కడైనా ఒక మెగా ఉంది, తెలంగాణతోనే అంత డెవలప్ అయినట్రా మీరు? 36 దేశాల్లో ఉంది ఆయన వర్కులు. నేను డైరెక్ట్ కృష్ణారెడ్డి గారిని అడిగా, మీరు ఎన్ని దేశాలలో చేస్తున్నారంటే 36 దేశాలు అన్నాడు. జిఎస్టీ కూడా కట్టకుండా దట్ ఈస్ డిఫరెంట్ ఉంటే అందుకని మీరు చర్యలు తీసుకున్నారంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ మ్యానిపులేషన్ అనేది గవర్నమెంట్లో ఉంటుంది. ఆయన చేసుకున్నాడు, ఎందుకంటే ఆయనే సోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నాడు. మీకు తెలుసా సుబ్బారావు గారు, ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఒక చైనా తప్ప ప్రభుత్వాలన్నీ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. కార్పొరేట్ చేతుల్లో కార్పొరేట్స్ కాంట్రాక్టర్స్ అంతే. వాళ్ళు ఏంది ఏది నడవదు, దానికి ప్రాంతాలు అవసరం లే. కాబట్టి తెలంగాణ ఎక్సెప్షన్. దానికి ఏమన్నా కేసీఆర్ గారు మేనేజ్ కాలేదని నేను ఎక్కడన్నా చెప్పానా? నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఇవన్నీ జరుగుతుంటాయి, కానీ ఆంధ్ర వాళ్ళే గుప్పెడు మంది అని ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు. సార్, తెలంగాణ ఏర్పడిన తర్వాత పొలిటికల్లో తీసుకుంటే, రాజకీయాల్లో తీసుకుంటే కనుక వాడేటువంటి పదజాలం కానీ, తర్వాత రాజకీయ పోకడ కానీ మీకు ఎలా కనిపిస్తుంది? అంటే కేసీఆర్ వరకు నేను చెప్పగలుగుతా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతంగా డీల్ చేశాడు. ఎక్కడ కూడా వాడే భాష గురించి నేను చెప్తాను. భాష కూడా అంటే ఆయన వరకు అయితే చాలా అద్భుతంగా, అంటే ఉద్యమకాలంలో వాడిన భాష వేరు, బట్ పరిపాలనలో మాత్రం ఆయన ఎక్కడ కూడా అపస్వరాలు రాలేదు ఆయన నోట. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, కొండా సురేఖ కానీ వీళ్ళు మాట్లాడేటి మాత్రం చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన భాష. అది ఉద్యమకాలంలో వాడిన దాన్ని ఇప్పుడు కంపేర్ చేయవద్దు, ఎందుకంటే ఎమోషన్స్ను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా వాడిన భాష అది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఆ భాష వాడాల్సిన అవసరం లేదు. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, నీ కళ్ళతో గోళీలు ఆడుతా, లాగులలో తొండలు తొడిగిస్తా, ఈ భాష ఒక ముఖ్యమంత్రికి ఉందాతనం అనిపించుకోదు. అది ఎలక్షన్ల టైంలో ఓట్ల కోసము ఒక కామన్ మ్యాన్ని ఆవేశపరచడానికి అంటే అర్థం ఉంది. బట్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వాడాలా భాష? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ భాష వాడలేదు. లేదు, ఎక్కడ రాలేదు. కొడకల్లారా, లంగల్లారా ఎన్నిసార్లు అన్నారు సార్ ముఖ్యమంత్రి? ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టుల మీద కూడా ఆయన ఇరుచుకుపడేవాళ్ళు కదా. ఏమన్నా ఎక్కడన్నా ఒకటి రెండు దిక్కులు అట్లా అని ఉంటాడు. అదేమి అన్యాపదేశంగానో లేకుంటే అనాలోచితంగానో ఏమన్నా ఆయన నోట్లకి వెళ్ళి పొరపాట్లు వస్తే రావచ్చు. బట్ మనం జనరలైజ్ చేసి చూడకుండా చూస్తే ఎక్కువ భాగం ఏంటంటే అంతకుముందు భాషను ఆయన రిపీట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆయన వాడేటువంటి భాషకి మించి వాడితే తప్ప ఆయన కంట్రోల్ కూడా అందుకు వాడుతున్నానని ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాడట్లేదు కదా ఆయన ఇప్పుడు వాడినప్పుడు ఏకపక్షంగా ఈయనే వాడుతున్నాడు కదా. ఈయన్ని మాట్లాడినా కూడా ఆయన ఏమన్నా అన్నాడా? టీవీ 9లో 2 గంటలు పైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా ప్రెస్ మీట్లలో గంటలు కూర్చున్నాడు. ఏది ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత. బట్ ఎక్కడన్నా ఆ భాష వాడిండా? పోనీ మనకు రథయాత్ర చేశాడు ఆయన పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా. ఓ 10-12 రోడ్ షోలు చేసి మీటింగ్లు పెట్టాడు. ఎక్కడన్నా వాడాడా? అంటే 2 చేతులు కలిస్తే చప్పట్లు. నువ్వు నిజంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా మాట్లాడినా అనుకో, నేను తప్పట. బట్ ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు భాష అవసరమా? ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ వాడుతున్నారు కదా, అసెంబ్లీలో కూడా ఆడారు కదా ఈ మధ్య. నేను ఎవరికైనా వర్తించేటట్టే మాట్లాడతా. ఒకటే చెప్తున్నా, ఆయన మాట్లాడినా కూడా వీళ్ళు మాట్లాడకూడదు. సురేఖ గారు మాట్లాడారు, దానికి కౌంటర్గా ఆ స్థాయి భాష మనం మాట్లాడకూడదనే చెప్తాను నేను. పాలిటిక్స్లో విలువలు అనేటివి మెయింటైన్ చేయకపోతే భవిష్యత్ తరాలు అధ్వానమైపోతాయి. వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి తప్ప వాళ్ళని అధోగతి పాలు చేసేటట్టు ఉండకూడదు. అంటే ఇప్పుడు అసలు ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం పోయిన రోజులు ఇవి. రాజకీయ నాయకులు అంటే విలన్లలాగా చూపెట్టే సినిమాలు, విలన్లలాగా వ్యవహరించే నాయకులు, నోరు తెరిస్తే కంపు. ఈ పరిస్థితి కొనసాగాలని నేను కోరుకోవట్లేదు. వీటిని ఆపాలి, ఎక్కడో ఒకడ కట్టడి చేయాలి. వెంకయ్యనాయుడు గారు చాలా బాగా చెప్పారు రవీంద్ర భారతిలో. అవే శిరోధార్యం. ఇప్పుడు కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మరి అంటే ఆ మాట వాడకూడదు అసలు. నిజంగా నేనైతే ఒక 40-45 సంవత్సరాల నుంచి మంత్రుల మాటలు వింటున్నా, చాలా ఘోరంగా మాట్లాడుకునే వాళ్ళే కూడా వింటున్నా. కానీ ఆమె ఉద్దేశించిన తీరు కానీ, ఆమె మాటల్లో కంటెంట్ కానీ, నేను ఇంకా కేటీఆర్ను ఆమె అన్నది అని అంటే చాలామంది అన్నారు కేటీఆర్ను. కానీ ఆ నాగార్జున ఫ్యామిలీని, నాగేశ్వరరావు గారి ఫ్యామిలీని, సమంత లాంటి ఒక హుందాతనం ఉండే హీరోయిన్ని ఇందులోకి లాగడం అనేది అయితే చాలా దారుణం సుబ్బారావు గారు. అంటే దురదృష్టం అది, అలాంటి సిచ్యువేషన్ రావడం కూడా. అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను సమంత గారిని అక్రేన్ ఫ్యామిలీ కించపరచడం కాదు, కేటీఆర్ గారి క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశానని చెప్తున్నారు. ఆమెకి ఏం తెలుసు కేటీఆర్ క్యారెక్టర్? ఇప్పుడు ఇంతమంది ఆయన మీద ఆరోపణలు చేశారు కదా, ఒక ఆధారాన్ని బయట పెట్టారు.
ఇప్పుడు ఆమె హీరోయిన్తోని దుబాయ్లో చెట్టపట్టాలు వేసుకొని తిరిగింది. ఎవరి కన్నులకు కానీ ఎవరి క్లిప్పింగ్ కానీ దొరకకుండా ఉంటుందా? ఇలా ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఏ ఒక్క ఆధారం అన్నా మీరు చెప్పండి సుబ్బారావు గారు. ఇప్పుడు ఆయన దూకుడుగా పోతాడు కాబట్టి, ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి, ఆయన ఎప్పటికప్పుడు ఫ్లై చేస్తాడు కాబట్టి ఆయన మీద ఏ ఆరోపణ ఇచ్చినా చెల్తుందా? పోనీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. గవర్నమెంట్లో ఆధారాలు ఉంటే ఆయన ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టమనండి. ప్రభాకర్ గారు ఇస్తే బయట పెడతా ఉంటున్నారు. ప్రభాకర్ గారు ఏమడ్డం? ఆల్రెడీ ఆ ప్రభాకర్ గారు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు. కింద ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళ లాకప్లలో, ఎందుకు బయట పెట్టట్లేదు? నేను ఆరోపణ చేస్తే నన్ను నమ్మ, దానికి రుజువు కావాలి మీ దగ్గర. దీని కంటిన్యూషన్ లో నేను ఒకటి చెప్తా, అంటే ఆ ఆరోపణలు చేశారు, వాటిని నమ్మటానికి మన దగ్గర ఆధారాలు లేవు. అయితే జరిగినటువంటి సంఘటనలు ఆమె చెప్పినట్టు ఆరోపణలు నమ్మడానికి శక్యంగా ఉందా లేదనేది నేను ఒకసారి గుర్తు చేస్తాను. డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ జరిగింది 2014-18 మధ్యలో ఆ కేసు బయటకు వచ్చింది. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. 2018లో రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా ఆ డ్రగ్స్ ఫైల్ని ఎందుకు మూసేశారు? హైకోర్టు పేపర్స్ ఇవ్వమన్నా కానీ ఇవ్వలే. ఇప్పుడు రెండు ఉంటాయి ఇక్కడ. ఎవరినన్నా సేవ్ చేయాలనే ఆలోచన ఉంటే ఆ ఫైల్ మూతపడుతుంది, లేదా ఇది మనకు అప్రతిష్ట పాలు చేసేది, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది అనుకున్నప్పుడు, ఎందుకంటే వైఫల్యం ప్రభుత్వందే కదా, అందుకని కూడా దాన్ని మూసేయచ్చు. వాళ్ళకు దగ్గర వాళ్ళు ఎవరన్నా మూసేస్తారు, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుందన్నా మూసేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, బయటికి తీయంగా ఎవరు వద్దంటున్నారు సుబ్బారావు గారు. ఇప్పుడు అప్పటి ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు 4 ఏళ్ళు కాలయాపన జరిగింది, నువ్వు బయటికి తీ మరి. అప్పుడు ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి మళ్ళీ ఓపెన్ చేయి. లేదు కదా, ఫైల్ లేదు కదా, ఫైలే మాయమైపోయింది కదా. ఎంక్వైరీ అదే కదా చెప్తుంది, హైకోర్టుకు కూడా అదే చెప్పారు కదా, హైకోర్టు కూడా అడిగింది కదా. నేనేమంటున్నా, ఫైళ్ళు ధ్వంసం చేయొచ్చు, సీడీలు ధ్వంసం చేయొచ్చు, బట్ న్యూస్ పేపర్లు ముందటేసుకుంటే అప్పుడు ఎవరెవరిని పిలిపించిండ్రు, ఎవరెవరిని ఎంక్వైరీ చేసిండ్రు, మళ్ళీ పిలిపారాదా? అప్పుడు టాలీవుడ్ అందరినీ ఆల్మోస్ట్ పిలిపించారు కదా, వాళ్ళ గోర్లు ఎంట్రుకలు అన్ని తీసుకుని అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ పోతే అక్కడ దొరుకుతాయి కదా. నేను అనేది ఏంటంటే జీరో చేయడానికి లేదు ఏ ఫైల్లో కూడా, పిలిపించి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. జరుగుతాయి, ప్రభుత్వాలు మారినప్పుడు సాక్ష్యాలు భయమవుతాయి. బట్ ఎంక్వైరీ మళ్ళీ మొదలుపెట్టినట్టయితే, డిగ్ చేసినట్టయితే ఓ 50% 60% ఆధారాలు దొరుకుతాయని. దాన్ని బేస్ చేసుకునే కదా సురేఖ గారు ఆరోపణలు చేసింది. సురేఖ గారు ఒక మంత్రి, ఒక రోడ్డు మీద పోయే వాళ్ళు చేసే విధంగా ఆరోపణలు చేయకూడదు. ఎందుకంటే మంత్రి గారు చెప్తే నమ్ముతారు జనాలు. అందులో సురేఖకు ఒక రెప్యుటేషన్ ఉంది, ఒక బీసీ మహిళ. ఆమె మొదటి నుంచి కూడా ఆమె 1-2 సార్లు నోరు జారొచ్చు కానీ వివాదాలకు దూరంగానే ఉంది. మరి ఆమె అట్లా మాట్లాడినప్పుడు ఆమె దగ్గరుండి చూసినట్టుగా మాట్లాడింది. ఆ చేసిన ఆరోపణ చాలా తీవ్రమైనది కాబట్టి అది ఆమె స్థాయిలో చేయాల్సింది కాదు. ఎవరో రోడెంబడి బయటలు తిట్టుకున్నారంటే, అట్లా ఆరోపణ చేస్తారంటే దానికి శాంక్టిటీ ఉండదు. ఇవాళ ఆమె గిలగిల కొట్టుకుంటా ఉన్నది. ఫస్ట్ ఏంటంటే నేను కూడా ఆమె బర్తరఫ్ను డిమాండ్ చేశాను. క్షమాపణలు అనేటివి చాలా చిన్న అంశాలు, ఇవి క్షమాపణల పరిధిలో లేవు కాబట్టి బర్తరఫ్ చేయాలి. భవిష్యత్ తరాలకు నోరు జారే ముందు కొండా సురేఖ గుర్తు రావాలి. అంత సివియర్ పనిష్మెంట్ ఆమెకి ఇవ్వాలని నేను కోరుకున్నా. చాలా దగ్గరి కుటుంబం, మాకు సన్నిహితం అన్నీ ఉన్నాయి. అయినా నేను ఏమాత్రం రాజీ పడకుండా ఎన్కేసుకు రావట్లేదు. ఖచ్చితంగా ఆమెను బర్తరఫ్ చేయడమే దీనికి జవాబు అనేది నేను చెప్తా ఉన్నా. రెండవది ఆమె ఎక్కడ తప్పించుకున్నా న్యాయస్థానాల ముందు మాత్రం తప్పించుకోలేదు. రేపు డ్యామేజెస్ కోర్టులలో చెల్లించాల్సి వస్తుంది, కేటీఆర్కి కానీ నాగార్జున కుటుంబానికి కానీ. మరి ఇదే తరహాలో ఇంచుమించుగా కొంచెం మరింత దారుణంగా కాదు కానీ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఉచిత బస్సులు పెట్టడం మహిళలకు అనేది రికార్డ్ డాన్సులు వేసుకోవడానికి అని. ఎంటైర్ తెలంగాణలో ఉండే మహిళా సమాజాన్ని మొత్తాన్ని కించపరిచినట్టు చెప్పాడు. అందుకే క్షమాపణ చెప్తే సరిపోదు అంటున్నారు కదా. మరి కొండా సురేఖ గారు చేసిన కామెంట్ లేదు. ఇక్కడ ఏంటంటే మహిళా కమిషన్ ఇక్కడ సైలెంట్ అయిపోయింది. సమంత విషయంలో మహిళా కమిషన్ బాధ్యత లేదా? కేటీఆర్ క్షమాపణలు చెప్పగానే ఎక్స్క్యూజ్ చేశారు. కేటీఆర్ అన్నందుకు మహిళా కమిషన్ పిలిపించారు. ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా పిలిపించారు. మరి ఎందుకు సురేఖను పిలిపించట్లేదు? అంటే ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చా? అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంకో కోణం కూడా ఏంటంటే బీసీ కాబట్టి ఆవిడని టార్గెట్ చేసి ఆవిడ మీద బర్తరఫ్ చేయించాలని, లేదంటే క్యాబినెట్ నుంచి తొలగించాలని కుట్ర జరుగుతుంది అనేది ఆవిడ. నేను ఒక బీసీగా చెప్తున్నా. ఫస్ట్ బర్తరఫ్ అనే పదం నా నుంచే వచ్చింది. ఫోన్ ఇన్లో ఒక ఛానల్లో, లీడింగ్ ఛానల్లో ఆమెకు బర్తరఫే పరిష్కారం తప్ప క్షమాపణలు కాదు అని చెప్పాను 1 day బిఫోర్.
అన్న తర్వాత ఒక 15 నిమిషాలకి నేను బీసీ బిడ్డను, ఆమె బీసీ అని చెప్పి 100 కూలీలు చేస్తే వెనకేసుకొచ్చే రకాలు కాదు బీసీలు. బీసీలకు ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని బీసీ మహిళ ఉల్లంఘించినా కూడా తీవ్రమైన శిక్ష పడాల్సిందే అని అంటుంది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆయన కూడా అంటున్నారు కదా, బీసీ మహిళ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని. ఈ బీసీ కార్డు ప్రతి దగ్గర వెనకేసుకొస్తే బీసీలకు విలువ ఉండదు. నేను బీసీలకు కూడా చెప్తున్నా, మల్లన్నకు కూడా చెప్తున్నా, అది తప్పు. బీసీ కార్డు అనేది ఎక్కడ వాడాలనో అక్కడ వాడాలి. ఇంకొక మాట కూడా అన్నారు, మీరు క్యాచ్ చేశారో లేదు, రాబోయే ఎన్నికల్లో వెలమ ఓట్లు అవసరం లేదు మాకు, రెడ్ల ఓట్లు అవసరం లేదు, మా బీసీల ఓట్లు మాకు చాలు. అది మల్లన్నకు సీఎం కావాలన్న ఆకాంక్ష ఉంది కాబట్టి ఆయన ఒక లైన్ తీసుకున్నాడు. కాబట్టి ఆయన బయటనే చెప్తున్నాడు నెక్స్ట్ సీఎం నేనే అవుతాను అని. మరి అన్నప్పుడు ఆయన అట్లా మాట్లాడుకుంటే ఎట్లుంటాడు? బీసీలను పోలరైజ్ చేయాలంటే యాంటీ రెడ్డి యాంటీ వెల్మ స్టాండ్ తీసుకోవాల్సిందే కదా. ఆయన యాంగిల్లో అది కరెక్టే కదా. 1.5% ఉన్న వెలములు రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారు. 4% రెడ్లు రాజ్యాధికారం కావాలనుకుంటున్నారు. అసలు వాళ్ళు మాకు అవసరం లేదు, ఆ 4% 5% మాది మాకుంటే చాలు అని చెప్పాను. 1.5 కాదు, వెల్మల్ 0.4% ఎక్స్ట్రా చెప్పాను. ఎక్స్ట్రా చెప్పారు. రెడ్డిలు కూడా 4% ఉన్నారని నేను అనుకోవట్లేదు, ఇంకా తక్కువనే ఉన్నారు. బట్ ఏదైనా కూడా వాళ్ళ ఓట్లు వద్దనుకోవడం అనేది కరెక్ట్ కాదు. బీసీల ఓట్లు కావాలని చెప్పి అడగాలి తప్ప వాళ్ళ ఓట్లు మాకేమొద్దు అంటే వాళ్ళ ఓట్లు వద్దన్నంత మాత్రాన బీసీలు అంతా పోలరైజ్ అవుతారు. అదొక తప్పుడు అవగాహన, కరెక్ట్ కాదు. ఇప్పుడు కొండా సురేఖ గారి ఎపిసోడ్ నుంచి బీసీ పోలరైజేషన్ రాబోతుందా? లేదు. కొండా సురేఖది బీసీలకు ఒక దురదృష్టకరమైన పరిణామం. అది మేము తల వంచుకునే పరిణామం. దాని నుంచే పోలరైజేషన్ రాదు. అదొక మైనస్ పాయింట్ బీసీలకి. దీన్ని తీర్మార్ మల్లన్న ఎందుకు మరి దాన్ని లీడ్ తీసుకుంటున్నారు అంటే ఆయన పోలరైజేషన్ జరిగిద్దనేగా. అపరిపక్వత, అది పరిపక్వత అన్న మాటలు కాదు. అసలు ఆ ఇష్యూలో తీర్మార్ మల్లన్న డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఆమె మీద పనిష్మెంట్. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్సీగా. ఇటువంటి మహిళలు ఇటువంటి మాటలు బీసీ మాట్లాడినా, ఓసీ మాట్లాడినా, మహిళ మాట్లాడినా, పురుషుడు మాట్లాడినా, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా పనిష్మెంట్ ఇవ్వాలని మాట్లాడాలి తప్ప అది ఆయన స్థాయిని తగ్గిస్తుంది అట్లా మాట్లాడితే. వెనకేసుకొని రావద్దు. సో తెలంగాణలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇళ్ళ మీద ఈడీ రైడ్ చేశారు. దీని వెనక పొలిటికల్ కోణం ఏమైనా కనిపిస్తుందా మీకు? బీజేపీ ఎవరి మీద దాడి చేసినా పొలిటికల్ కోణమే ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం, మోడీ గారు ఉన్నంతకాలం, అమిత్ షా గారు ఆ సంస్థలకు అధిపతిగా ఉన్నంతకాలం రాజకీయాలతో సంబంధం లేకుండా దాడులే జరగవు. రాసుకోండి ఇక. ఎందుకంటే కేవలం ఆర్థిక నేరాలు చేసే వాళ్ళ మీద దాడులు అయితే జరగవు. రాజకీయ కోణం ఉంటే తప్ప వాళ్ళను ఎందుకంటే వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఏంటి రాజకీయ కోణం మీకు కనిపిస్తుంది ఏంటి? చాలా స్పష్టం కదా. ఏంటంటే ఆయన పవర్ఫుల్ మినిస్ట్రీ వాళ్ళ ఆయన చేతిలో ఒక 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నప్పుడు వాళ్ళ నేచర్ ఏంది? ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే అక్కడ కూల్చాలి, బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ కూల్చాలి. తమిళనాడు అక్కడ కర్ణాటకలో స్టార్ట్ చేశారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పొంగులేటిని తమ చేతుల్లో పెట్టుకోవడానికి చేసింది అది. నేను ఆ రోజు కూడా చెప్పాను మీడియాలో, దాడులు జరుగుతున్నాయి కానీ కేసులు పెట్టారు, జుట్టు పట్టుకుంటారు. ఇంకా ఆయన కీలుబొమ్మ అయిపోతాడు రేపటి నుంచి. ఒక్క మాట కూడా ఆయనే వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడు. ఏం చేయమంటే అది చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ప్రభుత్వాన్ని కూల్చాలంటే అప్పుడు కూల్చాల్సి వస్తుంది. బీఆర్ఎస్తో కలవాలంటే ఆయన 20 మంది గ్రూప్తో కలిసి బీఆర్ఎస్లో కలవాల్సి వస్తుంది. బీజేపీ ఎట్లా డైరెక్షన్ ఇస్తుందో అట్లా చేయాల్సి వస్తుంది. పొంగులేటి మీద దాడి కంటే ముందు బీజేపీ కంట్రోల్లో ఎవరు లేరు ఇక్కడ. కానీ ఇప్పుడు బీజేపీ కంట్రోల్లోకి పొంగులేటి పోయాడు. రేపు ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడంలో పొంగులేటిది కీలక పాత్రగా అవుతున్నది. ఈ మొత్తం ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రమేయం లేదా? ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఉంటుంది. నా గెస్ ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్, పొంగులేటి టీము, బీజేపీ, పరోక్షంగా మజ్లిస్, వీటన్నిటి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని అస్థిరపరిచే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుంది. ఏదైతే మద్యం కుంభకోణంలో, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కొని లేదంటే కేసు బుక్ అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద వచ్చారో
ఆ బెయిల్ రావడం వెనక ఈ ఎపిసోడ్ ఉందని చెప్పి అంటుంటారు. బెయిల్కు దీనికి సంబంధం లేదు. బెయిల్ అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, అది చాలా ఫైట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో, రోస్ అవెన్యూ కోర్టులో చాలాసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించి ఫైనల్గా బెయిల్ వచ్చింది. ఛార్జ్షీట్ ఫైల్ చేసే దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు మనీష్ సిసోడియాను వదిలిపెట్టడం, ఇవన్నిటి కారణంగా బెయిల్ వచ్చింది తప్ప ఆమెను జైల్లో పెట్టడానికి ప్రధాన కారణం కేజ్రీవాల్ని బలి చేయడానికి. కవిత మీద ఒక ఎంట్రిక మందం ఆధారాలు లేవు, వన్ ఎంట్రిక. కేవలం కేజ్రీవాల్ను బలి చేయడానికి, ఈమెను అప్రూవర్గా మార్చడానికి హరాజ్ చేసి ఎంత చేసినా చాలా ధైర్యంగా నిలబడ్డది ఆమె. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బెయిల్ వెనుక అసలు ప్రమేయం లేదు, బీజేపీ నేతలతోటి సంప్రదింపులు జరపలేదు అని అంటారు కేటీఆర్, హరీష్ రావు కానీ వీళ్ళు. సంప్రదింపులు జరపడం అని అంటే హార్ష్గా వివరించొద్దు, ఆమె ఒక మహిళ అని ఉండొచ్చు ఎవరినైనా కలిసినప్పుడు. బట్ పార్టీని తాకట్టు పెడతాము, పార్టీని మీతో కలిపేస్తాము, మీతో అలయన్స్ అవుతుంది, లేకుంటే మేము సరెండర్ అవుతున్నాము అని ఎన్నడూ పడాల్సిన అవసరం కూడా లేకుండే. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్ ఏదైతే ఉందో, బీజేపీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ టీము, ఇది రేవంత్ రెడ్డి దించడానికి అదేదండి. దానికి సంబంధించి బీజేపీ ఏదైతే స్కెచ్ చేసిందో ఆ స్కెచ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో, అలాగే జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇంకొక సమయం రాలే. ఇంకా ఆ సమయం ఎప్పుడు వస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని అనుకున్న రోజు వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ వెనకపోద్దని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వం కూలిపోద్దని చెప్పి నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, కేంద్ర మంత్రి. దాని లక్ష్మణ్ అంతా ముందే అన్నాడు కదా, లక్ష్మణ్ అని 9 నెలలు అయింది కదా అన్నారు. కేటీఆర్ గారు కూడా అన్నారు, హరీష్ రావు గారు కూడా చెప్పాను. సుబ్బారావు గారు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కూలగొట్టడానికి అస్థిరపరిచే శక్తులు ఎవరు అంటే ఫస్ట్ బీజేపీ వెనకాల ఉంటుంది, ఈయన ముందుంటాడు. ఎవరు? కేసీఆర్ గారు కాదు, దాడిదారిన రెడ్డి గారు. ఆ రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఈ మొత్తం చేస్తున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్లో అనేది వినిపిస్తుంది. పెద్దల డైరెక్షన్లో చేస్తారు కావచ్చు, బట్ ఇంకా టైం రాలేదంటున్నాను. కదా పొంగులేటి ఈడీ వచ్చింది కదా, ఈడీ వచ్చినా కూడా పొంగులేటి విషయంలోనే వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు తీసుకున్నారో, పొంగులేటికి జగన్ సంబంధం ఉంది, పొంగులేటికి బీజేపీకి సంబంధం ఉంది. జగన్ గారికి కేసీఆర్ గారికి సంబంధం లేదా? నాకు తెలిసి ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు ఉండే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళు కలుసుకున్నట్టు కానీ. ఇంకోటి, జగన్కి ఏం సంబంధం ఇక్కడ తెలంగాణ రాజకీయాలతో? రేవంత్ రెడ్డి విషయంలో జగన్ చేయడానికి ఏం అవసరం కూడా ఏ సంబంధం లేకపోతేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కచేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చొని ఫామ్ హౌస్లో కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ ప్రచారం చేసి డబ్బులు పంచుతారా? నేను అనేది వాళ్ళకి డబ్బులు పంచింది నాకు తెలియదు, వాళ్ళకి ఏమి సంబంధాలనే నాకు తెలియదు. బట్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్కి ఇక్కడ ఏ రోల్ లేదు అని చెప్తే వినేవాళ్ళు లేరు, ఆయన డబ్బులు ఇక్కడ ఎవరికి అవసరం కూడా లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి ఎందుకు వచ్చారు, వాళ్ళకున్న బిజినెస్ డీలింగ్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియని విషయాలు. బట్ పొంగులేటికి జగన్కి సంబంధం ఉంది. పొంగులేటి వాళ్ళ బీజేపీ చేతిలో ఉన్నాడు. పొంగులేటి కనుక పావులు కదిపితే రేవంత్ రెడ్డి దిగిపోతాడు. పొంగులేటికి సపోర్ట్ చేసే శక్తులుగా ఆ సమయం వచ్చినప్పుడు వెనకపోవడానికి ఎవరు ఉండరు, అందరూ ముందుకొస్తారు రేవంత్ రెడ్డిని అస్థిరపరచడానికి. అందులో బీజేపీ పర్యవేక్షణతోని బీఆర్ఎస్ రావచ్చు, కాంగ్రెస్లో ఉన్న ఇంకొంతమంది ఎమ్మెల్యేలు రావచ్చు, ముందు ఉండేది మాత్రం పొంగులేటి. సో ఏక్నాథ్ షిండే తెలంగాణకి రాబోతున్నారు త్వరలో, కావచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ బీజేపీ యొక్క వ్యవహార శైలి గమనించిన వాళ్ళు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచుతానని అనుకోవద్దు. రెండవది, రేవంత్ రెడ్డికి ఇంకో ప్రమాదం కూడా ఉంది, కాంగ్రెస్లోనే ఆయనను అస్థిరపరచవచ్చు. కాంగ్రెస్లో అస్థిరపరిచినా ఇదే కదా జరిగేది. లేదు, ఈ కోణం కాకుండా కూడా అంటే మార్పు అంటారా? మార్పు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి వాళ్ళకి నచ్చడం లేదనేది అక్కడి నుంచి వస్తున్న సంకేతాలు. రేపు ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ఈయన వాళ్ళు అనుకున్నట్టు 4 రాష్ట్రాల ఎన్నికలలో అవసరమైన డబ్బు పంపలేదనుకోండి, ఆయన మీద పెద్ద పెద్ద లిస్టులు పోతున్నాయి. హైడ్రా బాధితులే కావచ్చు, మూసీ బాధితులే కావచ్చు, మహిళలను కించపరిచిన కేసీఆర్ గారి ఫామ్ హౌస్ నుంచి పంపిస్తున్నారా? అక్కర్లేదు. కేసీఆర్ కంటే ప్రధాన శత్రువులు ఆయన పార్టీలోనే ఉన్నారు కదా. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే చాలా సందర్భాల్లో చెప్పారు కదా,
కేసీఆర్ కాంగ్రెస్, హరీష్ రావు కాంగ్రెస్, కవిత కాంగ్రెస్, 4 రకాలు 5 రకాలుగా ఆ పార్టీలో ఉన్నారని అంటే చెప్తారు. అస్థిరత ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక 4 గ్రూపులు అయితే మనకు కనబడుతుంది. అదే ఆ 4 గ్రూప్ ఆ 4 గ్రూపులలో గ్రూప్ పంపుతుంది కదా. బట్ 2 దిక్కుల నుంచి ప్రమాదం అయితే రేవంత్ రెడ్డి గారికి ఉంది. సార్ ఇంకొకటి ఏంటంటే కవిత గారికి బెయిల్ రావటం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు లైజనింగ్ చేశారు ఢిల్లీ పెద్దలతో. వీటికి ఆధారాలు ఏముంటాయి సుబ్బారావు గారు? అక్కడ ఒక ఎంపీ తోటి లైజనింగ్ చేసి వచ్చేలాగా చేశారు అని. అంటే ఇప్పుడు మనం ఎవరిని తప్పడుతున్నాం? సుప్రీంకోర్టు జడ్జిలను తప్పడుతున్నాం. అది కరెక్ట్ అవుతుందా? సుప్రీంకోర్టు జడ్జెస్ బెయిల్ ఇచ్చింది కోర్టును తప్పుదావ పట్టించడానికి, లేదంటే బ్యాక్ ఎండ్ లో పనిచేయడానికి. కోర్టును తప్పుదోవ పట్టడానికి సిబిఐ ఏం చేయలేదు, వీళ్ళు కూడా ఈడీ కూడా ఏం చేయలేదు. మొత్తం 1000 కొద్ది పేజీలలో రిపోర్ట్లు ఇచ్చారు. ప్రతి దగ్గర ఆమెను బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. ఇక్కడ మనము సుప్రీంకోర్టును అవమానపరిచినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి ఆ మాట అన్నందుకు చాలా సీరియస్గా తీసుకున్నది సుప్రీంకోర్టు. ఆయన సీఎం కాబట్టి మనం కూడా మీడియా పరంగా కూడా అట్లా మాట్లాడకూడదు. అంటే కేసీఆర్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పారు. ఫస్ట్ మంత్ ఎందుకు చేయలేదు? 4 నెలలు ఉన్న తర్వాత ఎందుకు చేశారు? టైం రావాలి కదా దీనికి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆమె ఏం చేసిందని ఆమెను జైల్లో పెట్టడానికి రైట్ ఉంది సుప్రీంకోర్టు. సిసోడియా ఏం చేశారని పెట్టారు? సిసోడియా మీద ఆధారాలు దొరికాయి. ఎందుకంటే ఆయన ఆ గవర్నమెంట్లో పాలసీ చేంజ్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. మీరు చెప్పండి, ఇంతకాలం నుంచి మీరు ఈ కేసు అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక సాక్ష్యం చెప్పండి. కవితకు ఈ లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నది. మొబైల్సే ఫార్మాట్ చేశారు. మళ్ళీ ఇచ్చేసింది. ఫార్మాట్ చేసిన తర్వాత ఫార్మాట్ చేయకూడదని రూల్ ఉందా? ఫార్మాట్ చేసిన తర్వాత ఆధారాలు ఫార్మాట్ చేసిందంటే వాళ్ళు అవే ఉన్నాయని ఏమనుకుంటాం? ఆ పర్సనల్ మెసేజ్లు ఉంటాయి. షార్ట్ షీట్లో అదే కదా వాళ్ళు చేసింది. అది తప్పు కదా, అది నిలబడదు కదా కోర్టు ముందు. సరే, అంటే చాటింగ్ మనం చేస్తాం, వెంటనే తీసేస్తాం. ఇదేమన్నా రూల్ ఉందా తీయకూడదని? రూల్ లేదు. అందులో ఏమున్నదని తెలియకుండా నువ్వు ఎట్లా అంటావు? అవతల వ్యక్తి దగ్గర నుంచి అన్నది తీయాలి కదా. నేను అనేది అది నిలబడేది కాదు. ఇంకా చెప్పండి ఏమన్నా. ఏ ఒక్కట్లేదు. ఆ వెనకాల 2 సూట్ కేసులు పట్టుకొని హోటల్లోకి వచ్చారు. బట్టలు ఉండొచ్చు, సూట్ కేసు ఓపెన్ చేసి చూపెట్టు. సూట్ కేసు తెచ్చినోడు క్రిమినలా? వెహికల్లోకి వెళ్ళి దించినోడు క్రిమినలా? వెహికల్ డ్రైవ్ చేసినోడు క్రిమినలా? ఏ ఒక్క ఆధారం లేదు. కవిత కనుక డ్యామేజ్ కేస్తే 100 కోట్లు కట్టాల్సి వస్తుంది ఈడీ. కానీ అందరు చెప్తున్నారు కదా, శరత్ చంద్రారెడ్డి చెప్తున్నారు, అక్కడే మాకుంటే రాఘవ చెప్తున్నారు, తర్వాత ఆడిటర్ చెప్తున్నారు, లక్ష్యబాబు చెబుతున్నారు. వాళ్ళకి ఎందుకు బెయిల్ దొరికింది? ఇచ్చే పిల్లలు కాబట్టి కదా చెప్తారు, తెలుస్తారా? అంతే కదా. అది కూడా కోర్టు తప్పట్టినట్టే కాదు. వాళ్ళు సరెండర్ అయ్యారు ఈడీకి. ఈమె చేయండి ఏంటంటే సరెండర్ కాలే. యాక్చువల్గా కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం కేజ్రీవాల్ మీద ఈమె స్టేట్మెంట్ కోసం. ఆమె ఇవ్వలేదు. నేను ఈ జైల్లో చచ్చిపోతాను కానీ కేజ్రీవాల్ లాంటి ఒక మంచి నాయకుడిని నేను. ఇంకొక ఆయన ఉన్నాడు కదా అక్కడ లెటర్ రాస్తుంటాడు, అక్క వచ్చేసి మనందరం కలిసి జైల్లో మాట్లాడుకుందాం అని చెప్పి. నాకు అవన్నీ పట్టించుకోను నేను. బట్ ఒక్కటే, ఇక్కడ ఏ ఆధారాలు లేకుండా ఈడీ అరెస్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధం. రేపు ఈడీ మీద కనుక కవిత డ్యామేజెస్ కేస్తే 100 కోట్లు ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా చెల్లించాలి. ఆమె మీద ఇంకొక ఆరోపణ ఉంది, ఈడీ అటాచ్ అయినటువంటి భూములను కూడా ఆక్యుపై చేశారు తెలంగాణలో. ప్రూవ్ చేయమనండి. ఊరికే నోటి మాట అంటే ఎట్లా? ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయాలి. ఇవాళ ఊరికే అలవోకగా అంటారు కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, 1000 కోట్లు తిన్నాడు. ఎవరు ఎందుకు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి అన్నాడు కదా, 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోరు. ఒకవేళ రేవంత్ రెడ్డి మాటకు కేసీఆర్ కనుక డ్యామేజ్ కేస్తే ఆయన కట్టాల్సి వస్తుంది ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని. ప్రూవ్ చేయాలి కదా. చెప్పండి, ఇప్పటివరకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నాడు అన్నారు. అది ఎంత అబద్ధం అంటే 1,00,000 కోట్లు ఈ రోజు వరకు కూడా ఖర్చు కాలే కాళేశ్వరం మీద. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అక్టోబర్ నెలలో కూడా కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి, ఎప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు 2007లో కాళేశ్వరం డిపిఆర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 94,000 కోట్ల ఖర్చు. సరే, 1,00,000 కోట్లు కాబట్టి ఎంతో కొంత కరప్షన్ అయితే బయటకు వస్తే అది చాలుగా. రూపాయి కరప్షన్ జరగలేదు అనేది పార్లమెంట్లో జలశక్తి మంత్రి చెప్పాడు. కానీ ఘోష్ కమిటీ చెప్పట్లేదు. ఘోష్ కమిటీ కరప్షన్ మీద కాదు కదా. ఘోష్ కమిటీ టెక్నికల్ ఇష్యూస్ మొత్తం ఘోష్ కమిటీ చెప్పానండి. నేను ఘోష్ గారిని 2 సార్లు కలిశాను. ఆయన ఎక్కడ కూడా కరప్షన్ ఉన్నదని చెప్పలేదు నాతో. కరప్షన్ అసలు అక్కడ అవకాశమే లేదు సుబ్బారావు గారు. ఎందుకంటే కాంట్రాక్టర్కి ఒక 13% 14% ప్రాఫిట్ పెడతారు. ఆయన ఎవరికి ఇచ్చుకున్నా వాళ్ళకెళ్ళి ఇచ్చుకోవాల్సిందే తప్ప ఆడ కరప్షన్కి అవకాశం లేదు. సో దాని మీద ఎంక్వైరీలు అయితే నడుస్తున్నాయి. నిజంగానే కనుక కేసీఆర్ అలా కరప్షన్ చేయాలనుకుంటే 2,00,000 కోట్లు పెట్టాలి దాని ఖర్చు. ఎందుకంటే మనము 16 ఏళ్ళ తర్వాత కాస్ట్ ఎస్కలేషన్ ఎంత పెరుగుతుంది, తర్వాత
ఈ పెంచడంలో 36,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచడంలో కాళేశ్వరంలో ఎన్ని కొత్త స్ట్రక్చర్లు వచ్చాయి. ఇవన్నీ మనం పట్టించుకోకుండా అదే ఇది సబ్జెక్ట్ అది కాదు కాబట్టి సబ్జెక్ట్ అయినా కాబట్టి మీకు ఒకటి చెప్పానండి, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి పనికొస్తాయి. కానీ ఏ ప్రభుత్వము అంతకుముందున్న ప్రభుత్వం అవినీతిని ప్రూవ్ చేయడానికి కానీ పట్టుకోవడానికి కానీ అస్సలు పనిచేయదు, పట్టుకోలేదుగా, ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే ఒకరి గోత్రాలు ఒకరికి తెలుసు, మళ్ళీ వీళ్ళే కంటిన్యూ అయ్యేటోళ్ళు. ఇప్పుడు ఈయన వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటాడు, ఆయన అధికారంలోకి రేపు వస్తాడు, అధికారంలో ఉన్నదని రేపు ప్రతిపక్షంలోకి వస్తాడు. అదే కదా, ప్రజలను ఫూల్ చేయడానికి తప్పితే వాళ్ళు ఒకటే కదా. సో అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? మహారాష్ట్రలో ఆల్మోస్ట్ విలీనం అయిపోయింది, 6వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నాడు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఒకే ఒక్క స్కోప్ ఉంది, ఏంటంటే బహుజన శక్తి అనేది లేచినట్టయితే ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. బహుజన శక్తి లేవలేదనుకోండి, ఇంట్లో కూర్చున్న కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి. అంటే ఇంకొక మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, నెక్స్ట్ 4 years ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకపోయినా పల్లెంలో పెట్టి కేసీఆర్కు మళ్ళీ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఎన్నడూ ఉండదు, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికే కావాల్సినంత యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఆయన ఏం చేయగలుగుతాడు? మరి ఏంటి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి మళ్ళీ కొండా సురేఖ గారు ఏదో చెప్పినట్టు సోషల్ మీడియాలో నిన్న కొండా సురేఖ మాటలకు మనం ఇంపార్టెన్స్ ఇస్తే సమంత మీద ఆమె చేసిన కామెంట్లకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి ఆమె పేరు ఉచ్చరించడం వద్దు, ఎందుకంటే ఎవరెవరు ఏదేదో వాగుతూ ఉంటారు. కేసీఆర్ మంచిగా ఉన్నాడు, ఆయన రిజోనేట్ అవుతున్నాడు, ఉండేవాడు. వాళ్ళ డౌట్ ఏంటంటే కేసీఆర్ గారికి ఏదో అయ్యింది ఫామ్ హౌస్ లో, అందుకే బయట రావట్లేదు, ఒక కవిత గారు వచ్చినప్పుడు మాత్రమే కనిపించారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్, ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంది, ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీ అంతా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే అక్కడ సెక్యూరిటీ అంత ఉంది. కేసీఆర్ ప్రాణాలతో లేడన్నా, కేసీఆర్ ఆయన అనారోగ్యంతో మంచాల పడ్డా కూడా మొదటి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎవరికి? రేవంత్ రెడ్డికి. మనం అందరం చూసాం కేసీఆర్ హాస్పిటల్ అయిన సంగతి రేవంత్ రెడ్డి ప్రకటనతోనే కదా మనం చూసింది. కాబట్టి అవన్నీ అట్లా ఒక బాధ్యత గల మంత్రి సురేఖ చెక్ చేసుకోవాలి కదా, కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు అనేది. సెక్యూరిటీ వాళ్ళు డీజీపీ నాటినే చెప్తారు, అక్కడ ఎస్పీ నాటినే చెప్తారు, ఎందుకట్లా మాట్లాడడం అవసరం లేదు కదా. అన్న అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు మరి, బాగుంటారు అంటారు ఆవిడ. అసెంబ్లీకి రావాల్సిన టైంలో వస్తాడు ఆయన, ఎందుకంటే స్టాచ్యూటరీగా సంతకం పెట్టాలి కాబట్టి ఆ రోజు వచ్చి కూర్చొని పోయాడు. నేనైతే కేసీఆర్ గారిని అసెంబ్లీకే రావద్దన్నా, ఎప్పటి వరకు అయినా, ఎందుకంటే అసలు ఈ అసెంబ్లీకి రావద్దని చెప్పిన, ఓన్లీ సంతకం పెట్టిపోతే 5 years. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చి కూర్చునే అంత వాతావరణం లేదాడ, సమూజ్జీలు లేరాడ. ఇక రేవంత్ రెడ్డి తిట్టే తిట్లు ఈయన దానికి కౌంటర్ ఇచ్చుడు అది ఆయన స్థాయికి సరిపోదు. నేను అనేది ఏంటంటే హరీష్ను కేటీఆర్ సరిపోతారు, ఆయన నేను ఎలక్షన్లే కంటెస్ట్ చేద్దాను అంటే పార్లమెంటు ఇది అవసరం లేదు అసెంబ్లీ అనేది నాకుండే అభిప్రాయం. అంటే అసెంబ్లీకి గెలిచిండు, ఆయన పార్లమెంటు పోయి ఇది రిజైన్ చేయమని చెప్పాం. ఆయన కనుక పోటీ చేస్తే గెలిచేవాడు. వెంకటరామరెడ్డి గారు ఓడిపోయారు, కానీ ఆయన పోటీ చేస్తే రఘునందన్ వచ్చేవాడు కాదు. ఆయనకుండే సింపతి ఆయనకుంది, బట్ ఆయన రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. ఇది చారిత్రక తప్పిదం. ఈ టైంలో ఆయన పార్లమెంట్లో ఉండి దేశ సమస్యలను వినిపిస్తూ ఉంటే దేశం అంతా ఆయనకు ఒక అనుకూలత వచ్చేది. బీఆర్ఎస్ ఉన్నా లేకున్నా ఒక నేషనల్ లీడర్గా ఎమర్జ్ అయ్యే ఒక బంగారం అటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నాడు. అంత విజనరీ, అంత అవకాశం ఉన్న వ్యక్తి 4 గోడల మధ్య ఎందుకు బందీ కావాలి? ఇక్కడ అవకాశం లేనప్పుడు నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళాలి. మాయావతి పోలేదా, మమతా బెనర్జీ పోలేదా, ములాయం సింగ్ పోలేదా, లాలు పోలేదా? ఎక్కడ అటువంటి బంగారం అటువంటి అవకాశం పోగొట్టుకున్నాడు కదా. ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే నువ్వు నేషనల్ లెవెల్లో వాయిస్ వినిపి. అసెంబ్లీలో పెద్దగా అవసరం లేదు, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఒక రోజు వచ్చి ప్రతిపక్ష నాయకునిగా తన ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవచ్చు ఆయన. బట్ ఇక్కడ హరీష్ కానీ కేటీఆర్ కానీ అక్కడున్న బీఆర్ఎస్ నాయకత్వం ఏదైతే సీనియర్ నాయకత్వం ఉందో, జగదీష్ రెడ్డి ఉన్నాడు, తర్వాత ఇంకా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు సరిపోతారు ఇక్కడ. సరే, ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళ మధ్య సమన్వయం లోపించింది, సమన్వయం లేదు అని అంటారు. నేను అట్లా అనుకోవట్లేదు. ఆ కుటుంబంలో ఇంటర్నల్గా అందరూ ఒకటే అండి. బయటికి అట్లా పత్రికలు కానీ మీడియా కానీ రాస్తుంది, కానీ వాళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు.
సీఎం పదవి కోసం కొంత కాంపిటీషన్ ఉంటే ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, కేసీఆర్ గారికి చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారు. అధికారం వాళ్ళ చేతికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆయనకు శక్తి ఉన్నంత వరకు ఆయన ఎవ్వరికీ ఇవ్వడు. వీళ్ళు కొట్లాడుకోవడమే తప్ప ఆశ అడియాసలే. తన వారసురాలుగా కవిత గారిని ప్రమోట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఈ మధ్య చేస్తున్నారు. ఈ దసరా తర్వాత ఏదో సభలు పెట్టిస్తారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన ఎవరిని కూడా అట్లా ప్రమోట్ చేయడు. వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు తప్ప అక్కడ నుంచి ప్రమోషన్ ఏమి ఉండదు. జైలు పోయి వచ్చింది కాబట్టి ఆమె అర్హత ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి. ఎందుకంటే అదే టాక్ వస్తుంది. అందరూ జైలు పోయి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. జైలు పోయి వచ్చింది, నిరపరాధి, సింపతి వచ్చింది కాబట్టి ఆమెకు అర్హత ఉంది. మీరు కూడా చెప్తున్నారు కదా, నిరపరాధి ఆవిడ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళారని. మరి ఇదే వాయిస్ వినిపించినప్పుడు సింపతి వస్తుంది. కాబోయే సీఎం గా మరి ఫోకస్ కారా? అవుతుంది. కాంపిటీషన్ ఎవరి మధ్య? వాళ్ళ మధ్యనే కదా, అన్న చెల్లె బావ. బట్ కేసీఆర్ మాత్రం ఇయ్యడనేది నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా మీ ద్వారా. కేసీఆర్ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు, ఆయనే శక్తి ఉన్నంత వరకు ఎవరికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడు. కానీ కేసీఆర్ గారికి కవిత గారు అంటే బాగా ప్రేమ పెరిగింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అని అంటారు. అట్లా అంటే పిల్లలు కాబట్టి ఎప్పటికీ ప్రేమ ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రికి, మనకు కూడా జనరల్ గా ఉంటుంది. అదే ఉంది ఆయనకు కూడా. కానీ రాజకీయ వారసురాలుగా తను చెయ్యాలి అనేది ఈ మధ్య కాలంలో ఆ జైలుకు పోయిన తర్వాత వినిపిస్తుంది కదా. ఇంట్లో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా కేసీఆర్ వినడండి, అది చెప్పగలుగుతాను నేను. కేసీఆర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఆయనంతటా ఆయన కన్విన్స్ కావాల్సిందే, కానీ బయట నుంచి మేము కానీ కుటుంబంలో వాళ్ళు కానీ ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇప్పుడు ఈ ముగ్గురులో తెలంగాణ సమాజం బాగా రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఏం చెప్తారు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారా, కవిత గారా? అంటే హరీష్ రావు గారికి ఉండే మైలేజ్ వీళ్ళకి రాదు. ఎందుకు రాదు అంటే ఆయన కేసీఆర్ గారిని 100% కాపీ చేశాడు. ఆయన ఒక్క కేసీఆర్నే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న క్యారెక్టరు బీఆర్ఎస్లో ఈ ముగ్గురికి లేని క్యారెక్టర్ ఏంటంటే లాయల్టీ. ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళ బాగోగులు చూడడం కానీ, వాళ్ళని హక్కును చేర్చుకోవడం కానీ, అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, నిజంగానే మనసారా వాళ్ళని పట్టించుకోవడం కానీ, అది కొంత కేసీఆర్లో ఉంది. కానీ యంగ్ జనరేషన్ కదా, వీళ్ళు ఇంకా నేర్చుకోవాలి ఆ విషయాలు. ఇంకా టైం పడుతుంది కవితకైనా కేటీఆర్కైనా. బట్ హరీష్ రావుకు ఉంది అది. ఓకే, ఇప్పుడు మీరెవరో తెలియదు, మీరు వెళ్ళి హరీష్ రావు గారిని కలవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. వాకిన్ ఒకవేళ మీరు ఫోన్ చేసినా కూడా మీరెవరో అనామకులు, సార్ నాకు కష్టం వచ్చిందంటే ఏం కష్టం బిడ్డ అంటాడు. ఈ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నీ పేరు ఆ పర్టికులర్స్ ఇవ్వమని చెప్పి పిఏకి ఇస్తాడు. వెంటనే ఫోన్ చేస్తాడు ఎస్ఐకి. ఆ ఎస్ఐ చెప్పే స్టోరీ వింటాడు. విని తప్పులేదు కదా వాడిని వదిలేయండి అంటాడు. వాడు ఎవడో తెలియదు, జీవితకాలంలో ఎన్నడూ కలవడు ఆయనకి. ఒక ముక్కుమోందలని వ్యక్తి ఫస్ట్ నుంచి అంతే ఉంటుంది కదా హరీష్ రావు గారు, అధికారం ఉన్నా లేకపోయినా. అది ఏంటంటే ఎదగాలనుకున్న రాజకీయ నాయకుడు. ఆయన రాజశేఖర రెడ్డి గారిని బాగా ఫాలో అయ్యాడు, కేసీఆర్ను బాగా ఫాలో అయ్యాడు. ఇద్దరు లక్షణాలే ఆయన లోపల ఉన్నాయి. వీళ్ళిద్దరిలో అన్న చెల్లెలు వాళ్ళిద్దరిలో ఇంకా లక్షణాలు రావాల్సి ఉన్నది, వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది. ఇంకా ఫుల్ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కాలేదు వాళ్ళిద్దరు. ఇద్దరిలో కూడా అంటే ఈగో అనేది అందరిలో ఉంటుందండి, కానీ కేటీఆర్లో అది బయటపడకూడదు. అందరిలో ఉంది. కేసీఆర్లో విపరీతమైన ఈగో ఉంది, హరీష్ రావులో కూడా ఉంది. కానీ కొంతమంది దాచుకుంటారు, కొంతమంది బయట పెట్టుకుంటారు. కొంతమందికి ఆ మాట తీరు కానీ ఆ మాటలో వచ్చే గంభీరత కానీ మైనస్ అవుతుంది. కొందరికి ప్లెజెంట్గా ఉంటుంది. అది వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని మార్చుకోలేరు వాళ్ళు. ఒకటైతే ఇంకా కేటీఆర్ చాలా మారాడు. అసలు ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి ఈ రోజు వరకు చూసినప్పుడు చాలా మార్పు కనబడుతుంది ఆయన లోపల. కానీ ఇప్పుడు ఆయన కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళి కొంత అబ్బాస్ ఫాలో అవుతున్నట్టు కనిపించలేదు కాలంలో, అక్కడక్కడ స్లిప్ అవుతున్నాడు. ఇప్పుడు అందుకే నేను అనేది ఏంటంటే ప్రాసెస్ లో ఉన్నాడు. కవిత ఇంకా కొంచెం మెచ్యూర్డ్ అనిపిస్తుంది, బట్ ఇద్దరు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హరీష్ కొంచెం సీనియర్ కాబట్టి వీళ్ళిద్దరి కంటే పాలిటిక్స్ లో హరీష్ మెచ్యూర్డ్ గా కనబడతాడు మనకి. గ్రౌండ్ లో నుంచి వచ్చాడు. సో ఇప్పుడు మనం చూస్తే కనుక అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాబోయే సీఎం అని ప్రతి బర్త్డే రోజు ఉండేది ఒక క్యాంపెయిన్ కేటీఆర్ గారి మీద, కేటీఆర్ గారి కాబోయే సీఎం అని కదా.
అయిపోయింది, అధికారం పోయింది అనుకోండి. ఇప్పుడు ఆయన మళ్ళీ సీఎం కావడానికి ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకొని సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్నారు, తప్పు లేదు. కానీ కొండా సురేఖ గారు రఘునందన్ రావు గారి ఫోటో పెట్టేసి అది వాళ్ళు షాద్ ముబారక్ అని పెట్టి పార్టీ సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు పట్టుకొని చెప్తే మనందరం సంతోషిద్దాం. ఖచ్చితంగా పని చేయాలి, వాడు ఎవడో పెట్టినాడు, అది వాళ్ళ చేతిలో ఉంది. సైబర్ క్రైమ్ వాళ్ళు అనుకుంటే చేయగలుగుతారు. బట్ నాకు తెలిసి కేటీఆర్ ఇటువంటి చీప్ టెక్నిక్స్ ఎప్పుడు చేయడు. ఈ సంస్కృతి తెలంగాణలో లేదు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అసలు లేదండి, ఆంధ్రప్రదేశ్ లో మొన్నటిదాకా చూసాం అది. అదే ఇక్కడ లేదండి అసలు. ఎన్నడూ కూడా కేటీఆర్ అట్లా చేయలేదు. ఆయనకు ఆ సంస్కృతి ఆయన లోపల కూడా లేదు. మరి నేను చెప్పలేదేంటి మరి? ఆయన మాట దొరుకుతనం ఉండొచ్చు కానీ ఆనెస్ట్ పొలిటీషియన్ అండి ఆయన. ఇప్పుడు మీరు చెప్తున్నారు కేటీఆర్ గారికి సంబంధం లేదని. సంబంధం లేదని ఆయన చెప్పకుండా దాని కంటిన్యూషన్ ఏం చెప్పారు? మీరు పెడితే తప్పలేదు, మేము పెడితే తప్ప అని అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా మేమే పెట్టాము కదా. మేము పెడితే తప్పు అని నేనైతే వినలేదు. ఒకవేళ అట్లా అంటే ఓన్ చేసుకున్నట్టు అది. అట్లా కనుక అని ఉంటే అన్నారు, మేము పెట్టినామనే వస్తుంది అన్నారు. సురేఖ గారు ఏమన్నారంటే మీకు చెల్లి తల్లి ఉన్నారు కదా, మీరు ఇలానే చేస్తారని. అట్లా ఆవిడ దానికి రిప్లై ఇస్తూ మీరు పెట్టినప్పుడు తప్పులేంది, మా ఆడబిడ్డల మీద మేము పెడితే తప్పేంటి అని అన్నాడు. లేదు అట్లా కాదు, అది మీ ఇప్పుడు అర్థమవుతుందా అని అన్నాడు. మమ్మల్ని అన్నప్పుడు మీకు అది మేము పెట్టామని కాదు, అది ఆయన అన్నదానిలో ఆ మాట ధ్వనించలేదు. నేను మళ్ళీ చెక్ చేసుకుంటా. బట్ కేటీఆర్ అంత దుందుడుతనం లేదు. అట్లా రకంగా ఈ అవతల వ్యక్తిని డెలిగేట్ చేసి తను లాభం పడాలని ఆలోచించాడు. తను చెప్పుకోదలుచుకున్నది చెప్పుకుంటాడు అంతే. మాటల్లో కొంచెం ఆ కాఠిన్యం కనబడుతుంది, కొంత ఈగో కనబడుతుంది, కానీ మనసు అట్లా ఉండదు ఆయనది. వ్యక్తిగతంగా ఆయన కూడా అందరినీ దగ్గరున్న వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తాడు, ఎవరన్నా ఏదైనా అడిగితే చేస్తాడు. కానీ సీఎం కొడుకుగా ఆయన ప్రగతి భవన్లో ఉండే వరకు కొంత ఈజీ ఎంట్రీ దొరకకపోయేది, దానివల్ల కొంత నెగిటివ్ అయింది. అత్యంత డిస్ప్యూటెడ్ పొలిటీషియన్ బీఆర్ఎస్ లో కేటీఆర్ గారు కనిపించట్లేదా ఇప్పుడు? అత్యంత డిస్ప్యూటెడ్ ఏం కాదు, ఎదిగే క్రమంలో ఆయన లోపల కొన్ని మార్పులు వస్తున్నాయి, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. భాషలో కూడా నేను అప్పుడప్పుడు ఆయనకు మెసేజ్ పెడతా, ఇట్లా అనుకుంటూ ఉండాల్సిందే అంటే దాన్ని రియలైజ్ అవుతాడు, మళ్ళీ రిపీట్ చేయడు. అట్లా కొన్నిసార్లు తొందరపడుతుంటాడు. ఈ మధ్య కూడా నిన్న మొన్న కూడా మగవాడివి అయితే అనకూడదు, అది తప్పది. అవును, ఇట్లాంటివి కొన్ని దారుతున్నాడు. ఆవేశము, ఒక్కోసారి అసహనము. కేసీఆర్ కూడా ఎన్నిసార్లు మోడీని పరుష పదాలతో సీఎంగా ఉండి, ఇవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక బుక్ ఉంది, గోల్ మ్యాన్. ఆ బుక్ చదవాలి వీళ్ళంతా, ఎందుకంటే ఎమోషన్స్ను అదుపులో పెట్టుకోవాలి. కొన్ని సందర్భాలు పనిచేస్తాయి కానీ ఎక్కువ సందర్భాల్లో అది నష్టపరుస్తుంది, చాలా నష్టపరుస్తాయి. సో ఈ పరిణామాలు కవిత గారికి అడ్వాంటేజ్ కావా రాబోయే రోజుల్లో? అంటే నేను కేటీఆర్ గారు వేసే ఒక మాట టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కేసీఆర్ గారు బ్రతికి ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఆయనే ఉపయోగించుకుంటాడు తప్ప వీళ్ళకి ఇవ్వట్టు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకంటే కేసీఆర్ గారితో ఇన్ని సంవత్సరాల అనుబంధంతో 24 సంవత్సరాలు, సరే మధ్యలో 1-2 సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా ఆయన మెంటాలిటీ నాకు తెలుసు. ప్రజల కోసం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో 40% కూడా చేయలేదు, ఇంకా 60% ఆ లక్ష్యం మిగిలే ఉంది. అది వీళ్ళు చేస్తారని ఆయనకేం నమ్మకం ఉండదు, ఆయనే చేయాలనుకుంటాడు. ఇంకా వీళ్ళకి వయసు ఉంది కాబట్టి నేను టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇంకో 10-15 ఏళ్ళ దాకా ఆయన యాక్టివ్ ఉంటే ఆయనే సీఎం పీఠం తీసుకుంటాడు తప్ప వీళ్ళకి ఎవరికి ఇవ్వడు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన చరిత్ర చూసుకుంటే కవిత గారి సీఎం అంటారా మీరు? అంటే కాంపిటీటర్ ఉంటుంది కానీ ఇవ్వాలి కదా పార్టీ అధ్యక్షుడు. ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు కదా, ప్రాంతీయ పార్టీలు అధ్యక్షుని చేతిలో ఉంటాయి. అఫ్ కోర్స్ నేనే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారు అనే దానికి ఇప్పుడు కవిత గారికి కూడా వర్తిస్తుంది అంటారా? ఇప్పుడు కాకపోయినా ఆయన తదనంతరం అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబోయే సీఎం అంటే ప్రజల యొక్క ఏంటంటే ఒక ఆరాధన భావం ఉంటుంది. హీరోయిజం, హీరో వర్షిప్ను అభిమానించిన దేశం కదా మనది. ఓ రాముడు, ఓ కృష్ణుడు అన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఖచ్చితంగా ఆమె పట్ల సింపతి ఉంటుంది. ఆమె జైల్లో పోయి కూడా చాలా దాదాపు 30-35 మందికి బెయిల్స్ ఇప్పించింది. ఆడ ఉన్న ఆ లేడీస్కి వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా బయటికి రాలేని కొంతమంది ఉన్నారు. కొంతమందికి బెయిల్ ఇచ్చినా కూడా షూరిటీలు లేకుండా ఉన్నారు. ఆమె సొంత డబ్బులతో వాళ్ళకి అందరికి బెయిల్స్ ఇప్పించింది. తను జైలు కూడా తిన్నది. ఆయన ముందు కొంచెం అడిగింది బయట నుంచి ఫుడ్ కావాలని, తర్వాత తనంతట తనే వద్దనుకున్నది. అక్కడ ఉన్న రోజులు అనారోగ్యంతో ఉన్నది. 48 డిగ్రీల టెంపరేచర్లో చాలా బాధలు పడ్డది ఆమె. ఆమెకేమీ ఏసీలు ఫిట్ చేయలేదు, ఓపెన్ జైల్లోనే ఉంది. తర్వాత ఆమెను ఎన్నోసార్లు ఎయిమ్స్ తీసుకుపోయి చికిత్స చేయించారు. వచ్చినాక ఇప్పటికి 2 నెలలు అయింది, ఇంతవరకు 1 నెల దాటింది. ఈ రోజు వరకు ఇంకా ఆమె కుదురపడలేదు. ఇప్పటికీ ఆమెకు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నది. ఇంకా టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా.
ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాత పబ్లిక్ లోకి చాలా సింపతి వస్తుంది, చాలా సింపతి వస్తుంది. బట్ ఆ సింపతి టీఆర్ఎస్కి వస్తుంది తప్ప కేవలం కవితకే రాదు. ఇదంతా కూడా ఏంటంటే రేపటి రోజు డెఫినెట్గా వాళ్ళిద్దరు కాంపిటీటర్స్, కేటీఆర్ అండ్ ఎందుకంటే రేపు కేసీఆర్ తదనంతరం లేదా ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అన్నప్పుడు ఆ ఇద్దరు పోటీదారులు అవుతారు ఒకరికొకరు. ఆ పోటీలో మరి ఎవరు ఇంట్లో సభ్యులు ఎవరికి సపోర్ట్ చేస్తారు, కుటుంబ సభ్యులు, దాన్ని బట్టి ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఎవరిని నిర్ణయిస్తారనేది ఉంటుంది. బట్ కాంపిటీటర్స్ అవుతారనేది చెప్పగలుగుతా. హరీష్ కూడా కాంపిటీటర్ అవుతాడు. సో ఇన్ కేసు ఏక్నాథ్ షిండే సీఎం అయ్యాడు అనుకోండి, ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళు తెలంగాణలో, అప్పుడు పొలిటికల్ సినారియో కంప్లీట్గా మారిపోయినప్పుడు కాంపిటీషన్ ఎవరి మధ్య ఉంటుంది? పొలిటికల్ కాంపిటీషన్ అంటే పొలిటికల్ రైవాలిటీ అంటే విత్ ఇన్ ది బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ. బీజేపీకి అనుబంధంగానే ఉంటుంది తప్ప బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది తప్ప తనంతర తన గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే బీజేపీకి ఎప్పటికీ రాదు. ఇంకొక 10 years వరకు అయితే రాదు నాకు తెలిసి. కానీ మహారాష్ట్రలో ఇప్పుడు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్లో మొత్తం బీజేపీ వాళ్ళే కదా నడుపుతుంది. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు నడుపుతున్నారు అక్కడ శివసేనని చీల్చి, ఇక్కడ బీఆర్ఎస్ని చీల్చి హరీష్ రావుని ముందు పెట్టాలనే ప్లాన్ వాళ్ళకు ఉంది. బట్ అది సాధ్యం కాదు. హరీష్ రావు అట్లా మా అమ్మ బతుకున్నంత వరకు ఆయన వదిలిపెట్టిపోయే మనిషి కానే కాడు. ఆయన ప్లాన్ అయితే ఉంది కదా బీజేపీకి ఉంది, హరీష్ రావుకి లేదు. మీకు తెలుసా ఫస్ట్ టర్మ్లోనే హరీష్ రావు గారిని కాంట్రాక్ట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ టర్మ్ ఎండింగ్లో, సెకండ్ టర్మ్లో కూడా తీవ్రంగా ట్రై చేశారు. కానీ ఆయన అట్లా పోయే మనిషి కాడు. ఆయన చాలా లాయల్ కేసీఆర్కి. సో ప్రభుత్వం ఏదున్నా తెలంగాణలో మిగిలిపోయినటువంటి ప్రాజెక్టు మూసీయేనా? నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఏదున్నా కూడా మూసీతో పాటుగా ఎన్నైతే నదులు ఉన్నాయో అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచాలి, ప్రక్షాళన చేయాలి, బౌండరీస్ ఫిక్స్ చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి. సుబ్బారావు గారు, ఇప్పుడు మిమ్మల్ని నేనేమన్నంటే నా మీద మీరు కక్ష తీర్చుకోవచ్చు, కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే వదిలేస్తాం. మనం క్షమించవచ్చు కానీ పంచభూతాలు క్షమించవు. మట్టిని విషతుల్యం చేస్తే అది క్యాన్సర్ ఇస్తున్నది, ప్రకృతి నీళ్లను విషతుల్యం చేస్తే అది మన లివర్ను పాడు చేస్తుంది, గాలిని విషతుల్యం చేస్తే అది మన లంగ్స్ను పాడు చేస్తున్నది. పంచభూతాలు మనల్ని క్షమించవు. నువ్వు వరదలకు అడ్డంగా ఏది పెట్టినా కొట్టుకుపోతుంది, అగ్ని దహించి వేస్తుంది. కాబట్టి పంచభూతాలతో ఆడుకోవద్దు. కాబట్టి ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైనా ఈ పర్యావరణాన్ని కాపాడాలి, నదులను కాపాడాలి, జలాశయాలను కాపాడాలి, ప్రజలకు నచ్చజెప్పాలి, రాబోయే సంస్కృతి పిల్లల లోపల అది వ్యాపింపజేయాలి. ఈ పంచభూతాలను మనం కాపాడుకోవాలని, అప్పుడే మనం ఈ గ్లోబల్ వార్మింగ్కి దూరంగా అందరినీ కాపాడుకోగలుగుతాం. ఏ ప్రభుత్వం ఉన్నా అది మ్యాండేటరీగా ఉండాలి. సో రాబోయే రోజుల్లో మీరిచ్చిన సజెషన్ ప్రకారం వివాదరహితంగా అందరి ఆమోదయోగంతో మూసీ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాను. 100% చేయాలి అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.